హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బిఎస్. రాహుకేతువులు గ్రహాలే కాదు, మరి అవి మన జీవితం మీద ఎందుకు అంత ప్రభావం చూపిస్తున్నాయి? శుక్ర శనివారాల్లోనే పూజలు ఎందుకు చేయాలి? అమావాస్య పౌర్ణమికే అనేక కార్యక్రమాలు పెట్టుకుంటాం మనం. ఎందుకు పెట్టుకుంటాం? ఇట్లా శాస్త్రంలోని ఉద్గ్రంథాల్లోని అనేక ఆధ్యాత్మిక రహస్యాల్ని మీ ముందుకు తీసుకొచ్చిన మరొక అద్భుతమైన ఇంటర్వ్యూ మన వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ ఆస్ట్రాలజర్ నిట్టెల ఫణిభాస్కర్ శర్మ లేటెస్ట్ ఇంటర్వ్యూ ఇది. మీకోసం దాన్ని క్లుప్తంగా, సంక్షిప్తంగా, ముఖ్యమైన పాయింట్స్తో కలిపి మరొకసారి మీ ముందుకు తీసుకొస్తున్నాను. మిస్ కాకుండా చూడండి. అట్లాగే కొలుగురు 24/7 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వండర్ఫుల్, థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. గురుగారు, ఇప్పుడు అడిగాను, మన జీవితం నవగ్రహాల ప్రభావంతోనే నిర్మితమై ఉంటుంది, దాని ప్రకారమే నడుస్తుందని మీరు చెప్తారు. మరి రాహుకేతువులు గ్రహాలు కాదు కదా, అవెందుకు మన మీద అంత పెత్తనం చెలాయిస్తుంటాయి? రావుకేతువుల గురించినటువంటి కథ అందరికీ కూడా తెలుసును. ఓకే. మోహిని రూపంలో శ్రీ మహావిష్ణు అమృతాన్ని పంచేటప్పుడు ఒక రాక్షసుడు వచ్చి తెలియకుండా సూర్యచంద్రుల దూరంగా, అంటే దేవతల యొక్క మధ్యలో కూర్చొని అమృతాన్ని స్వీకరిస్తాడు. ఓకే. స్వీకరిస్తే ఈ సూర్యచంద్రులిద్దరూ కూడా ఇతను రాక్షసుడు, ఇతను అమృతాన్ని తీసుకున్నాడని శ్రీ మహావిష్ణువు చెప్పగానే ఆయన యొక్క సుదర్శన చక్రంతోటి ఆయన యొక్క శరీరాన్ని, తలకాయని వేరు భాగాలుగా ఖండిస్తాడు. ఓకే. అయితే అప్పటికే అమృతాన్ని వాళ్ళు స్వీకరించారు కాబట్టి ఈ తల భాగం ఒక గ్రహంగాను, ఈ మొండెము లేదా తోక భాగం ఇంకొక గ్రహంగాను మారి వీరు కూడా నవగ్రహ మండలంలో 2 గ్రహాల కింద ఉంటారు. అయితే వీరు కనపడరు. ఎందుకంటే మరి వాళ్ళకి శరీరం లేదు. అక్కడితోటి ఖండింపబడింది కదా! ఓకే. తలకాయ ఒకటి, తోక ఒకటి. వీళ్ళు ఛాయాగ్రహములు. ఓకే. ఛాయాగ్రహములు అంటే నీడ. అక్కడ పేరులోనే రైట్. చెప్పేశారు. ఓకే. ఛాయ అంటే నీడ. కానీ ఆ నీడకే గ్రహం అని పేరు పెట్టాము. అందుకనే ఛాయాగ్రహము. ఆ ఓకే. నీడ కూడా ఇలా సర్కిల్ గానే ఉంటుంది అని. హ్మ్. అయితే మనకి మీరు చూడండి, సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ఎర్త్ అండ్ మూన్ సిస్టమ్ ఈజ్ ఆల్వేస్ లైస్ నియరర్ టు ది సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ఎర్త్. ఓకే. అంటే ఆకర్షణ సెంటర్ ఆఫ్ మాస్ అని ఒకటి ఉంటుంది. ఉదాహరణకు ఒక స్కేల్ ఉందనుకోండి, దానికి ఒక సెంటర్ ఆఫ్ మాస్, సెంటర్ పాయింట్ అవును. ఒకటి ఉంటుంది. అది అక్కడ పట్టుకుంటే అటు ఇటు బ్యాలెన్స్ గా ఉంటుంది. అవును. అలాగే భూమికి గాని, మిగతా గ్రహాలకి గాని, లేదా భూమి, చంద్రుడు ఈ 2 గ్రహాలకి కూడా సెంటర్ ఆఫ్ మాస్, అంటే వీటి బరువు ఎక్కడ కేంద్రీకృతం అవుతోందో పాయింట్ ఉంటుంది. అవును. ఎర్త్‌కి ఒక పాయింట్ ఉంటుంది. అలాగే చంద్రుడికి, రెండిటికి కలిపి కూడా ఒక పాయింట్ ఉంటుంది. ఓకే. అది భూమి యొక్క సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్‌కి చాలా దగ్గరగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనం ఇది భూమి అనుకోండి. భూమి చుట్టూ చంద్రుడు ఇలా తిరుగుతా ఉంటాడు. స్ట్రెయిట్‌గా ఇలా తిరగరు. కొంచెం వంగి ప్రయాణం చేస్తారు. అవును. ఈ భూమికి సంబంధించినటువంటి స్పెరికల్ ఆర్బిట్ ఇలా దాని చుట్టూ ఉంటుంది. కరెక్ట్. ఈ చంద్రుడు ఇలా తిరిగినప్పుడు ఈ భూమి యొక్క స్పెరికల్ ఆర్బిట్‌ని ఎక్కడైతే కట్ చేస్తున్నాడో, హ్మ్. ఖండన బిందువులు అంటారు. ఆ ఖండన బిందువులే రాహుకేతువులు. ఓకే. ఆ ఖండన బిందువులే రాహుకేతువులు. ఓకే. వాళ్ళే ఛాయలు. మరి ఆ బిందువు ఎక్కడైతే ఇక్కడ కట్ చేస్తుందో దాన్ని రాహు అన్నారు. దాన్ని వాహ్! రెండో దాన్ని కేతువు అన్నారు. ఓహ్! సో ఆ నీడ కూడా మన మీద ప్రభావాన్ని చూపెడుతుంది. ఓకే. అందుకనే వాటిని తమోగ్రహములు అన్నారు. అచ్చా! తామసికమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నవారు. ఓకే. అందుకనే రాహువుకి కారకత్వం చెప్పినప్పుడు యవన గూఢార్ధ రాజస బలోపేత వ్యయకారకో రాహువు. అలాగే కేతువుకి కారకత్వం చెప్పినప్పుడు ఆలస్య నిద్రనాశక స్వప్న జాగర విపశ్చిత్వ ప్రవాస మోక్షకారకో కేతువు. అంటే ఇప్పుడు మీరున్నారు, మీ మీద ఏదైనా నీడ పడిందనుకోండి, అవును. ఏదైనా ఒక లైట్‌కి అడ్డంగా నుంచున్నారనుకో, ఆ నీడ ప్రభావం మీ మీద ఉంటుంది. ఓకే. ఉంటుంది. భోంచేసేటప్పుడో, హ్మ్. చదువుకునేటప్పుడో, ఇళ్ళలో నుంచున్నప్పుడో, అడ్డు తప్పుకో వెలుతురు పడట్లేదని అంటారు. యెస్. అవును. ఒక్కొక్క నీడ ఒక్కొక్క ఫలితాన్ని ప్రభావం. ఇస్తుంది. బా! ఆ! ఆ నీడలు మన మీద ఏ విధంగా ఫలితాన్ని ఇస్తాయి? మరి అవి ఖగోళంలో ఏర్పడిన నీడలే గదా! అవి కూడా మన మీద ఏ విధమైన ఫలితాన్ని ఇస్తాయని లెక్కగట్టి, ఆ రాహుకేతువులు మన మీద ప్రభావాన్ని చూపించేటువంటి కాలం. ప్లస్ ఇంకో పాయింట్ ఏంటంటే, ఈ భూమి, చంద్రుడి కక్షలు ఇలా టచ్ చేసినప్పుడు మిగతా గ్రహాలన్నీ మనకి సవ్య దిశలో తిరుగుతూ ఉన్నట్టు కనబడతాయి. ఓకే. కానీ ఈ రాహుకేతువుల ఖండన బిందువులు మాత్రం ఒక నెలలో ఇక్కడుంటాయి. ఇంకో నెలలో ఇక్కడుంటాయి. అది అపసవ్య దిశలో కనబడుతూ ఉంటాయి. ఓకే. మరెందుకు? భూమి పడమర నుండి తూర్పుకు తిరుగుతుంది. ఓకే. చంద్రుడు భూమి చుట్టూ పరిభ్రమిస్తూ ఉన్నప్పుడు ఆ కక్షలో కొంత మిర్రర్ ఇమేజ్ కనబడుతుంది. ఓకే.
మీరు గమనించారు ఎప్పుడైనా అంబులెన్స్ పైన అక్షరాలన్నీ రివర్స్‌లో ఉంటాయి. ఎందుకు? అవునవును. ఈ మిర్రర్‌లో సరిగ్గా కనబడతాయి అవి. అవును. ఈ వెహికల్‌కి మిర్రర్ ఉంటుంది కదా! ఆ రిఫ్లెక్ట్ అయ్యి మనకు కరెక్ట్‌గా అచ్చచ్చచ్చ! కనబడతాయి. అందుకని దారిస్తాడు వీడని. అందుకని ఓహ్! రివర్స్‌లో పెడతారు. ఓహ్! అలాగే ఈ రాహుకేతువులు మనకి కనిపించడం వెనకకి ప్రయాణం చేస్తూ ఉన్నట్టు కనబడతాయి. ఓకే. అందుకనే రాహుకేతువులు ఎప్పుడూ వక్రగతిలో ప్రయాణం చేస్తారు. ఓకే. వెనకకి ప్రయాణం చేస్తారు అని చెప్తారు. ఓకే. కానీ అవి అలా కనబడతాయి. ఇప్పుడు భూమి మీద నుంచున్నాం మనం. సూర్యుడు మనకి ఇలా తూర్పున ఉదయించి ఇలా పడమరన అస్తమిస్తున్నట్టు కనబడుతుంది. హ్మ్. నిజానికి సూర్యుడు ఉదయించడం, అస్తమించడం ఓకే. కరెక్ట్. మనకి అవును. కనబడుతుంది. అవును. భూమి తిరుగుతోంది కాబట్టి. అలాగే ఈ రాహుకేతువులు గూడా మనకలా కనబడ్డాయి. వాళ్ళకి హ్మ్. దృగ్గోచరమైంది. ఓకే. అందుకని వాళ్ళలా కాలిక్యులేట్ చేశారు. బాబోయ్! ఇంతుందా దీని వెనకాల? రాహుకేతువుల మీద అసలు అధ్యయనం చేయాలి అంటే తామసికమైన గ్రహాలన్నారు. అందుకనే నీడలు మన మీద పడినప్పుడు ఇప్పుడు చూడండి ఏదో ఆవహించింది అంటారు. అవును. ఏదో పట్టింది అవును. అంటారు. అవును. గ్రహణం పట్టింది అంటారు. కరెక్ట్. రెండిటికి సాపత్యం ఉంటుంది. అవును. అందుకనే ఈ పిశాచ బాధ ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళ మీద రాహు ప్రభావం ఉంటుంది. ఓకే. రాహు శనులు కలిపుంటే శపిత దోషము అని జాతకంలో చెప్పారు. ఓహ్! సో ఇవన్నీ కూడా ఏంటి అంటే ఆ ప్రభావాన్ని సూచిస్తాయి జాతకాల్లో. ఓకే. అందుకనే రాహు యోగిస్తారా, యోగించరా పట్టుకోవడం చాలా కష్టం. హ్మ్. చాలా కష్టం. ఎంత పెద్ద జ్యోతిష్యుడికైనా ఆ రాహు ఈ స్థానంలో ఉంటే యోగాన్ని ఇచ్చాడో అదే ఇవ్వలేదో కష్టం. యోగించడం అనే మాట అన్నారేంటి మరి? పీడించడం గదా! ఆ! జాతకంలో ఆ! కొన్ని కొన్ని దుస్థానాల్లో రాహు ఉంటే పీడిస్తాడు. అచ్చా! రాహు రాహు మంచి పనులు గూడా జేస్తాడా? ఆ! మృగపతి వృషకన్యా కర్కటేశ్చరాహోర్భవతి రాహుతుంగ యోగ ప్రశస్తః. జాతక భాగంలో రాహు ఫలన మృగపతి వృషకన్య అంటే కన్యా రాశిలో గాని, మృగపతి వృషభ రాశిలో గాని, మేషరాశిలో గాని ఇలా కొన్ని స్థానాల్లో జెప్పారు. ఆ స్థానాల్లో రాహు ఉండి, ఆ రాహువు కేంద్రగతుడై ఉన్నప్పుడు ఏనుగు 2 కాళ్ళు ఎత్తి పైకి నుంచుని, కుంభస్థలం మించి తొండం పైకెత్తి, ఆ తొండం మీద ఎవడైనా నుంచుని, ఓ రూపాయి కాయిన్ పైకి ఎగరేస్తే ఎంతెత్తెళ్తుందో కింద నుండి ఆ! పైకి, అంత రాశి వాడు డబ్బు సంపాదిస్తాడు. అబ్బబ్బబ్బా! దాన్ని రాహు తుంగ యోగము అంటారు. ఓహో! ఉచ్చగతుడైనటువంటి రాహువు బలీయమైనటువంటి రాహువు జాతకంలో యోగిస్తే ఈ రాహుతుంగ యోగాన్ని ఇస్తాడు. అబ్బా! ఇదే రాహువు ఒకవేళ జాతకంలో బలహీనపడి, ఏదైనా లగ్నానికి ఉండకూడనటువంటి స్థానాల్లో ఉండి, ఆయన నీచ క్షేత్రంలో ఉన్నా, ఇబ్బంది పెట్టినా, ఆ రాహువే మనిషిని చాలా ఇబ్బంది పెడతారు. ఓకే. దయ్యాలు కనపడుతున్నాయి, అవును. చేతబడులు జరిగాయి అవును. మా మీద చెప్తూ ఉంటారు కొంతమంది. అవును. రాహు ప్రభావం. పిశాచ బాధను కలగజేస్తాడు. హ్మ్. ఒక్కొక్కసారి మనకి మానసికమైనటువంటి బాధల్ని కలగజేస్తాడు. ఓకే. అతి అనుమానాన్ని ఓకే. సైకోలు ఆ! కొంతమందుంటారు. అవును. అవును. ఓ వ్యక్తికి మనిషిని పీడించడం ఇష్టం. ఓకే. ఓ పిన్నీసి పెట్టెల్లా పొడుస్తూ ఉంటాడు. ఓకే. రీజన్ ఏమి ఉండదు. ఓ వ్యక్తికి ఎవ్వడి మీదైనా అనుమానమే ఉంటుంది. అవును. యవన గూఢార్త రజసబలోపేత వ్యయకారకో రాహువు. రాహు జాతకంలో కొంచెం స్థానాల్లో ఉండేటువంటి వాడికి బలంగా ఉండి ప్రభావం ఎక్కువగా ఉన్నవాడికి స్పై మూవీస్ అంటే ఎక్కువ ఇష్టం ఉంటాయి. ఓకే. ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్స్, అవును. గూఢచారి సినిమాలు ఆ! వోడికి అవే నచ్చుతాయి. అవును. ఫిక్షన్ అవును. ఎక్కువ చూస్తా ఉంటాడు. ఆ! గ్యాడ్జెట్స్ ఎక్కువ వాడతాడు. ఒకడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ వైపు ఎళ్తాడు. అవును. ఒకడికి అసలు అది ఉండదు. అవును. క్వైట్ ఆపోజిట్ కేతువు. ఓకే. కేతువు లగ్నాల్లో ఉన్నవాళ్ళు, కేతువు నక్షత్రాలు, ఈ మూల, అశ్విని, మఖ వీళ్ళు ఎక్కువ ఆచారాలను పాటిస్తారు. ఓకే. కేతువు బలంగా ఉండి వాళ్ళ ప్రభావం ఎక్కువగా ఉన్నవాళ్ళు, మండువా ఇళ్ళంటే ఇష్టపడడం, పాతకాలం పద్ధతులంటే ఇష్టపడడం, ఓకే. లేదా పాతకాలంలో ఎలా ఉండేవారు, చరిత్ర గురించి చదవడం. ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌లో సగానికి సగం మంది వీళ్ళే ఉంటారు. అచ్చచ్చా! ఇంట్రెస్ట్ ఉండేటువంటి వాళ్ళు. ఓహో! సైంటిస్టులు చాలా మంది రాహు ప్రభావాన్ని ఉంటారు. అంటే ఒక్క అచ్చచ్చా! రాహు, కేతు అనే కాదు. వాటితో పాటు మిగతా మిగతా గ్రహాలు కానీ గ్రహాలుంటాయి. ఇవి ప్రోత్సహిస్తాయి. అచ్చచ్చచ్చా! ఓకే. అగ్నికి వాయువు తోడైనట్టు ఓకే. రాహువుకి మిగతా గ్రహాలు తోడైతే ఫ్యూచరిస్టిక్ విధానాల వైపు తీసుకెళ్తాడు. ఓకే. నేను రీసెంట్‌గానే నిన్నో, మొన్నో ఒక జాతకుడిని చూసాను. ఇప్పుడు ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ అంటే ఏఐలో చాలా గొప్పగా వాడు ఇది చేస్తున్నాడు. ఆ! వాడి జాతకంలో ఈ రాహు తుంగ యోగం ఉంది. అదే దశ నడుస్తుంది. ఓహోహోహో! అలాగే ఈ ఛాయాగ్రహాలు వీరు దేశాన్ని దాటిస్తారు. ఓకే. రాహువు గాని, కేతువు గాని ఓహ్! దేశాన్ని దాటి వెళ్ళగలిగేటువంటి స్థితులకి కారణమవుతారు. ఓకే. ఇలా ఒక జాతకంలో రాహువు యొక్క స్థితి, ఆయన కలిసున్న గ్రహం. ఎందుకంటే రాహువుకి ప్రత్యేకించి ఫలితం చెప్పలేదు. ఇది ఓకే. రాహు తుంగ యోగం అంటే ఇది కూడా చాలా మందికి తెలీదు. అవును. ఏదో పూర్వ గ్రంథంలో రాసుకుంటూ వచ్చారు. అచ్చచ్చా! కాలసర్ప దోషము ఇది అనేటువంటి అందరికి విషయం తెలుసు.
రాహుకేతువుల వల్ల ఏర్పడుతుంది. అచ్చా. అగ్రే రాహురధోకేతు మధ్యే షడ్గ్రహౌ ఇది కాలసర్పాఖ్యయోగో అన్నాడు. ఇక్కడ కాలసర్పయోగంలో 6 గ్రహాలు మధ్యలో ఉంటే చాలు, అది కాలసర్పం అన్నాడు. ఈ కాలసర్పానికి మన వాళ్ళు రకరకాలుగా తీసుకొచ్చారు. ఏవో కాలసర్పం కానీ రెండే కాలసర్పాలు. ఒకటి సవ్యము, రెండవది అపసవ్యము. అంతే. చాలా బేసిక్. సవ్యము అంటే గ్రహాలన్నీ సవ్య దిశలో ఉండి రాహుకేతువుల మధ్యలో పడతాయి. ఓకే. అపసవ్యము అంటే గ్రహాలు అపసవ్య దిశలో ఉండి రాహుకేతువుల మధ్యలో పడతాయి. సింపుల్ గా చెప్పాలంటే ఒక పాము బొమ్మ గీసుకున్నారనుకోండి, అవును. ఈ తలకాయకి తోకకి మధ్యలో పడ్డాయనుకోండి గ్రహాలు, అది ఒక కాలసర్పం. ఓకే. తలకాయ తోక ఇటే ఉంటుంది, ఈ వెనక పడ్డాయి గ్రహాలు, అదొక కాలసర్పం. అచ్చా అచ్చా అచ్చా. బేసిక్ గా మనం అలా విడగొట్టుకోవచ్చు. ఓ. ఇలా కాలసర్ప దోషాలకి, సర్పదోషాలకి, నాగదోషాలకి, ఉమ్. శపిత దోషాదులకి, పితృదోషాదులకి ఆ. ఒక వ్యక్తిని పీడించాలి అంటే రాహు ఎంతలా అయినా పీడిస్తాడు. ఓకే. ఒక వ్యక్తిని నిలబెట్టాలి అంటే రాహు ఎంతలా అయినా నిలబెడతాడు. అచ్చా అచ్చా అచ్చా. 18 ఏళ్ళు రాహు దశ. 18 ఏళ్ళ. కాబట్టి మరి రాహు తుంగయోగంలో రాహు ఇచ్చిన ఫలితం ఇంకొక గ్రహం ఓకే. ఇవ్వలేదు. ఓకే. మీరు అందుకనే చూడండి, రాక్షసుల దగ్గర విపరీతం ఉంటుంది ఇప్పుడు. అవును. ఇప్పుడు దేవుడి కోసం తపస్సు చేస్తాడు, మామూలుగా కూర్చుంటాడు కొంతకాలం, కొంతకాలం అన్నీ మానేస్తాడు, తినడం మానేస్తాడు, వాయుభక్షణం చేస్తాడు, అది మానేస్తాడు, కొంతకాలానికి ఒంటిగాల మీద నుంచి ఉంటాడు, కొంతకాలానికి ఒంటి వేలు మీద నుంచి ఉంటాడు. ఉమ్. ఇవేం పని అవ్వకపోతే తలకే నరికేసుకుని అక్కడ పడేస్తాడు. అవును. అంత విపరీతమే ఉంటుంది. అందుకని ఏదైనా విపరీతమే వాళ్ళు. ఓకే. రాహు కేతువుల ప్రభావం ఉన్నవాళ్ళు ఏదైనా విపరీతం. బాబా. అయితే విపరీతమైన భక్తి లేదు, పూర్తి నాస్తికత్వం. ఓహో. ఇది ఇది కనబడుతుంది. ఓకే. ఇది రాహుకేతువుల రాహుకేతువులో ఇంత స్టోరీ ఉందా? అసలు మనం చెప్పుకోవడం ప్రారంభం అదే చేస్తే అంటున్నా, అసలు ఆగేలా లేదు ఇది. అసలు ఎంత చెప్పుకోవాలో. ఓకే. ఆర్ద్ర నక్షత్రం రాహు నక్షత్రం. ఓకే. ఆర్ద్రయా రుద్ర ప్రథమానయేతి శ్రేష్ఠో దేవానాం పతిరగ్నియానాం. మరి అదే రుద్రుడి ఆరుద్ర నక్షత్రంలో వచ్చాడు. ఓకే. మరి రాహు నక్షత్రమే అది. మూల అమ్మవారి నక్షత్రం. ఉమ్. ఈ రెండు సమసప్తక రాశులు, రెండు రాహుకేతువుల నక్షత్రాలే. అసలు ఒకటి పట్టుకుంటే ఈ రాహుకేతువులది జాతకంలో వెళ్ళిపోయే కొద్దీ అసలు ఎన్ని విషయాలు తెలుస్తాయా. బాబా. ఇంకోటి గురుగారు, అసలు ఈ గ్రహణాలు, సూర్యగ్రహణం అయినా చంద్రగ్రహణం ఇప్పుడు రాబోతుంది. సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం, సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సైన్స్ ఏమంటుందంటే ఇది ఒక ఛాయలు మాత్రమే, వీటితో పెద్ద ప్రభావం లేదనేది ఇప్పుడు ఖగోళ శాస్త్రం చెప్తుంది. దాని గురించి పెద్ద పట్టించుకోకండి, బ్రహ్మాండంగా వెళ్ళి చూడండి అని చెప్తుంది. మన శాస్త్రం ఏమో అస్సలు చూడొద్దు, స్నానం చేయాలి, గుళ్ళు మూసేయాలి, గర్భిణీ స్త్రీలు బయటికి రాకూడదు, ఇట్లా 1,00,000 ఆంక్షలు పెట్టారు. అవును, అవును, ఆ తర్వాత స్నానం చేయాలి, ఆలయాల శుద్ధి చేయాలి. అవును, అవును. ఏంటి అంటే సైన్స్‌కు దీనికి ఎందుకు పొంతన కుదరట్లేదు? లేదండి, ఇది చాలా కాలంగా నేను కూడా చెప్పుకుంటూ వస్తున్నాను. ఓకే. ఎప్పుడూ కూడా ఛాయ అంటే నీడ. హ్మ్. నీడ అనేటువంటిది మంచిది కాదు. ఓకే. అచ్చా. కీ నీడలో ఏమి తినకూడదు అని చాలా మంది చెప్తారు. హ్మ్. నీడలో ఏం తినకూడదురా, వెలుతురులో తిను. అవును. జ్యోతిష్ శాస్త్రం మహాపుణ్యం ప్రత్యక్షం అపిగోపుతం చంద్రార్కతత్ర సాక్షిణౌ శ్రౌతస్మార్తాది సాధనం అన్నారు. సూర్యుడు చంద్రుడు వీరిద్దరే జగత్తుకు ప్రత్యక్షంగా కనబడేటువంటి దైవాలు. అవును. అందుకనే ఈ సూర్య చంద్రులు ఎప్పుడైతే మనకి కనబడట్లేదో శ్రౌతస్మార్తాది సాధనం లేదు అంటే కర్మలు ఉండవు. సూర్యుడు కనబడితేనే గానీ అర్ఘ్యం ఇవ్వడానికి ఉండదు, సంధ్యావందనం చేయలేరు. ఆ ఓకే. సూర్యుడు అభిజిత్తులోకి వెళ్ళి అపరాహ్నానికి అయితేనే గానీ వైశ్వదేవ బలి ఇవేమి చేయడానికి ఉండదు. లేకపోతేనేమో ఇంకా ఏ నిత్య కర్మ చేయడానికి ఉండదు. మనం యాగాలు చేయాలన్నా, యజ్ఞాలు చేయాలన్నా సూర్యచంద్రులను బట్టి తిథులు ఏర్పడతాయి. ఆ తిథులను బట్టే మనం చేయగలుగుతాం. రైట్. అలాంటి సూర్యచంద్రులు కనిపించకుండా వెళ్ళినప్పుడు, కొంతసేపు ఆ ఛాయల్లో ఉన్నప్పుడు, ఆ నీడ, ఇక్కడ ఓకే. నీడంటే రాహుకేతువులే ఇందాక మనం చెప్పుకున్నట్టు. ఓహ్! ఈ భూమికి లేకపోతే సూర్యుడికి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు, అవును. లేదు చంద్రుడికి భూమికి మధ్యలో ఇంకో గ్రహం వచ్చినప్పుడు, ఇవేమి కూడా మనకి మిగతా గ్రహాలను కనబడకుండా అవును. చేస్తాయి కదా. అవును. ఎప్పుడైతే అవి కనబడకుండా వాటి నీడలు పడతాయో ఇది చాలా పీడిస్తుంది మనిషిని. అందుకని మీరు చూడండి, మానసిక రోగులకి అమావాస్య పౌర్ణాలకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. యెస్. మరి యెస్. సైన్స్ దీన్ని ఎలా నిర్ధారణ చేస్తుంది? హ్మ్. మనం జ్యోతిష శాస్త్రము అంటే లైట్‌కి సంబంధించిందే. లైట్‌కి ఎన్ని రకాల క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయో, రిఫ్లెక్షను, రిఫ్రాక్షను, డైఫ్రాక్షను, స్కాటరింగు, ఇలా అనేక రకాలైనటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి లైట్‌కి.
రిఫ్లెక్ట్ అయిన లైట్ ఒకలా కనబడుతుంది. ఓకే. స్కాటర్ అయిన లైట్ ఒకలా కనబడుతుంది. అవును. డైఫ్రాక్షన్ అంటే కొంత పార్ట్ లోపలికెళ్తుంది. సముద్రం అవును. లోపల డైఫ్రాక్ట్ అవుతాయి రేసు. అవును. తర్వాతేమో ఇంకా రకరకాలైనటువంటి కాంతి దృగ్గోచరం అవుతుంది. మీరు ఖాళీగా కూర్చొని సూర్యుడికి ఎదురుగుండా నీళ్ళు ఇలాగా పట్టండి, రెయిన్‌బో ఏర్పడుతుంది. హ్మ్. మరి ఇవన్నీ లైట్‌కి ఉండేటువంటి క్యారెక్టరిస్టిక్స్ కదా! అదే లైటు సూర్యుడి నుండే వస్తుంది. ఆయన దగ్గర నుండే రావాలి ఏమొచ్చినా. ఏదొచ్చినా. గ్రహాలు గమనిస్తూ ఉంటాయి ఆ లైట్‌ని. అవును. వాళ్ళ యొక్క గతి చేత సూర్యుని యొక్క శక్తిని తీసుకొని అవి రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. గ్రహ ప్రభావం అంటే ఏం లేదు. అంతే. పలానా ప్రాంతం నుండి రిఫ్లెక్ట్ అయిన లైటు నిన్నింతలా పీడిస్తుంది. హ్మ్. ఇంకా సైంటిఫిక్‌గా చెప్పుకోవాలంటే ఏ బ్లాక్ బాడీ ఎమిట్స్ అండ్ అబ్జార్బ్స్ సేమ్ టైప్ ఆఫ్ రేడియేషన్. ఓకే. నల్లటి వస్త్రము హ్మ్. సూర్యశక్తిని అంతేలా తీసుకుంటుంది, అలాగే రిఫ్లెక్ట్ చేస్తుంది. అవును. మరి అందుకనే కదా ఎండాకాలంలో నల్లబట్టలు ఏసుకోకూడదురా బాబు అని అవును. చెప్తాం. అవును. అందులో ఉన్న సైన్స్ మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు. అవును. అలా ఏంటి అంటే కాంతి వలయాలు ఇప్పుడు మీకు కరోనా టైంలో మీరు అబ్జర్వ్ చేస్తే సూర్యుడి చుట్టూ పరివేషాలనే వచ్చాయి. హ్మ్. రింగులా వచ్చాయి. అవును. పురాణాల్లో మీరు చదివారనుకోండి, పలానా రాక్షసుడు పుడుతున్నాడు, పలానా రాక్షస ప్రభావం ఎక్కువగా ఉంది అని తెలియజేయడానికి ఈ మాటలు వాడేవారు. గాలులు ప్రచండంగా వీస్తున్నాయి, నక్కలు ఊళ్ళగొడుతున్నాయి, అవును. అవును. సూర్యుడి అవును. చుట్టూ పరివేషాలు ఏర్పడుతున్నాయి కరెక్ట్. అన్న అవును. మాట చెప్పేవారు. అవును. మరది కరోనా టైంలో వచ్చిందా రాలేదా? ఓకే. అప్పుడు కూడా నేను ఇదే చెప్పాను. ఇలా పరివేషాలు రాకూడదు. అంటే దాని చుట్టూ రింగ్ కింద రాకూడదు. అది హ్మ్. ప్రమాదానికి సంకేతం. హ్మ్. ప్రకృతితోటి మమేకమైనటువంటి జీవన విధానం మనకు ఒక రకమైనటువంటి విషయాలను తెలియజేస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ గ్రహణాల వల్ల ఏంటి? ఆ లైట్ మన మీద పడదు. ఒక ఛాయ మన మీద పడుతుంది. ఆ ఓకే. ఛాయ పడినప్పుడు ఆ లైట్ సరిగ్గా ఇదే ఉన్నప్పుడు ఇప్పుడు చూడండి పొట్టలో ఉన్నటువంటి బేబీకి ఎక్కువ స్కానింగ్‌లు తీయించామనుకోండి ఏమవుతుంది? చాలా ప్రమాదం. ప్రమాదం. అవును. స్కానింగ్ అంటే ఏంటక్కడ? లైటే కదా! లైటే. కరెక్ట్. బెస్ట్ ఎగ్జాంపుల్. కరెక్ట్. అవును. అంత అల్ట్రాసోనిక్ అంత స్కానింగ్‌లు అవి పనికిరావు. టిఫా స్కాన్ ఒకసారి తీస్తారు. తప్పితే ఇంకెక్కువ సార్లు స్కానింగ్‌లు తీస్తే ఎఫెక్ట్ అవుతుందా? అవ్వదా? చాలా. చాలా. తీక్షణమైనటువంటి కిరణాలు పొట్ట లోపలికి వెళ్ళి ఆ గర్భస్థ శిశువుని ఏ విధంగా అయితే ఇబ్బంది పెడతాయో, గ్రహణ సమయంలో వచ్చేటువంటి కిరణాలు అతి నీలలోహితమైనటువంటి కిరణాలు మన పొట్ట లోపలికి వెళ్ళి గర్భస్థ శిశువుని పాడు చేస్తాయి. అందుకని ఓకే. గర్భిణీ స్త్రీలని గ్రహణం చూడకూడదన్నారు. దీన్ని సైన్స్ ఎందుకు నిర్ధారించట్లేదు? ఎందుకు నిర్ధారించారు. కొంతమంది ఇప్పుడు చేరి మూర్ఖుల మనసు రంజింపరాదని రైట్. కొంతమందికి చెప్పలేము. ఓకే. నిజంగా చదువుకున్న వాళ్ళు ఓకే. పర్వాలేదు. ఈ గ్రహణం ముర్రులవి వస్తాయి. ఇప్పుడు నేను మీకేం చెప్పాను? అవును. ఈ అల్ట్రాసౌనిక్ స్కానింగులు లేపోతే పిల్లలు ఎలా ఉన్నారో తెలుసుకునే స్కానింగులు. అవును. మీకు మీకు ఇబ్బంది ఏం లేదు లైట్ వల్ల అనుకుని ప్రతిరోజు చేయించుకోండి. అది ఎన్ని సార్లు చేస్తే ఇది ఇది సూర్యుడికి ఈ గ్రహం పలానా ఛాయ అడ్డు వచ్చినప్పుడు వచ్చిన కిరణాల వల్ల ఆ ఎఫెక్ట్ పడుతుంది. మనకి ఓకే. పూర్వీకులు హెచ్చరిస్తూ ఉంటారు. అవును. ఇది ఇలాగే అవుతుంది అని చెప్పలేదు. జాగ్రత్త పడు. రైట్. నువ్వు జాగ్రత్తగా ఉండడానికి ఇది నియమం రా బాబు. జాగ్రత్త పడు అని చెప్తారు. ఓకే. మనం జాగ్రత్త ఎందుకులే అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి దెబ్బ తినవలసిన పరిస్థితులొస్తాయి. అందుకని హ్మ్. గ్రహణ సమయంలో గర్భంతో ఉన్నటువంటి వాళ్ళు బయటికి రాకూడదు. ఓకే. అందులోనూ 9 నెలల గర్భవాసంలో ఉన్నటువంటి శిశువు పైన ఒక్కొక్క నెలలో ఒక్కొక్క గ్రహం ఆధిపత్యం వహిస్తుంది. ఆ! రైట్. మొట్టమొదట గర్భం దాల్చడానికి శుక్రుడు ఆధిపత్యాన్ని వహిస్తారు. శుక్రుడు బలహీనంగా ఉంటే వివాహం అవ్వదు. హ్మ్. కళత్ర కాముక సుఖగీత విద్యా హాస్య నర్తన సరస సల్లాప శిల్ప జ్యోతిషాభరణయాన మణిమాణిక్య ప్రవాళ భౌక్తిగాది కళత్రకారకుడు శుక్రుడు. ఆయన బలహీన పడిపోతే పెళ్ళవదు. హ్మ్. పెళ్లి అవ్వదు, సంతతి కలగదు. శుక్ర కణాలంటారే, మరి ఆ కణానికి శుక్రుడి పేరెందుకు పెట్టారు? వేరే అవును. పేరు పెట్టుకోవచ్చు కదా! మన వాళ్ళకి ఉన్న నాలెడ్జ్ అది. బా! గర్భం యొక్క మొదటి నెలపై శుక్రుడు ఆధిపత్యాన్ని వహిస్తాడు కాబట్టి, ఆ వచ్చే కణాల పేరు శుక్రకణం అని పెట్టారు. ఆహా! ఆ శుక్రుడి యొక్క కణం బలంగా ఉండి లోపలికి వెళ్ళినప్పుడు, అంటే శుక్రుడు బలంగా ఉన్నప్పుడు గర్భం ఏర్పడుతుంది. రెండవ నెల గర్భానికి కుజుడు ఆధిపత్యాన్ని వహిస్తాడు. గర్భస్రావం అయిపోతుంది. రెండో నెలలో నిలవదు చాలా మందికి. అవును. అవునండి. సర్పదోషాలు, కాలసర్పదోషాలు, కుజ సంబంధమైనటువంటి నాగదోషాదులు ఉన్నటువంటి వాళ్ళకి అలా జరుగుతుంది. ఓహ్! మా సొంత ఫ్యామిలీలోనే మాకు బాగా దగ్గర బంధువులు సర్పదోషం ఉంది. లోపలున్నది మోనోజైగోటిక్ ట్విన్స్. హ్మ్. నిలవలేదు. బా! ఆ రెండో నెలలో సర్పదోషం ఉంది. మూడో నెల గర్భానికి గురుడు ఆధిపత్యాన్ని వహిస్తారు. ఓకే. యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాధికారకుడు గురుడు. ఆయన బలంగా ఉంటేనే పిండం గట్టిపడుతుంది.
అందుకనే పుత్రకారకుడు గురుడు, ఉమ్, సంతాన కారకుడు గురుడు, గ్రహానికి ఒక్కొక్క కారకత్వం ఇచ్చారు. ఈ 3 నెలల్లో గనక పిండం గట్టిపడితే ఇక అది ఉన్నట్టు. నిలుస్తుంది. అవును, మరి అంతే కదా! కరెక్ట్. అవును. అందుకని ఈ 3 గ్రహాలు. ఇక మిగతా 4, 5, 6 అవయవాలు ఫామ్ అయ్యేటప్పుడు నేను ఎక్కువగా నా దగ్గరికి అంటే తప్పని కాదు, మాకు మగ సంతతి కావాలండి, అవును. వంశం నిలబడాలండి, మరి ఏం చేయాలండి అని వస్తూ ఉంటారు. అవును. అప్పుడు నేను వాళ్ళ జాతకం చూసి అవయవాలు ఏ నెలలో అయితే ఫామ్ అవుతాయో ఆ నెలలో ఏ గ్రహం ఆధిపత్యం వహిస్తుందో దాన్ని బట్టి నేను పలానా ఇది చేసుకోండమ్మా, పలానా ఇది పారాయణం చేయండి అవునా? చెప్పాను. అది జరిగిన వాళ్ళు ఉన్నారు. ఓ మై పబ్లిక్‌గా టీవీలో చెప్పారు. ఒక పెద్ద యాంకర్. అవునా? నన్ను ఇలా చేసుకోమన్నారు ఫణిభాస్కర్ గారు. అది జరిగింది అని ఆవిడ ఇంటర్వ్యూలోనే చెప్పారు. వావ్! సో, అది పనిచేస్తోంది. ఇప్పుడు ఈ గర్భస్థ శిశువు పైన రవిచంద్రులు కూడా ఒక నెలలో ఆధిపత్యాన్ని వహిస్తారు. ఆ నెలలో గ్రహణం పడితే హ్మ్. మరి ఆ గ్రహణం ప్రభావం దీని మీద పడుతుంది కదా! ఓకే. ఆ సమయంలో ఈ గర్భస్థ శిశువు ఏ కిరణాలనైతే ఆకర్షిస్తున్నాడో, ఆ గ్రహం సరిగ్గా కనబడక, ఆ కిరణాలు సరిగ్గా అందక, ఆ కిరణాలు పూడ్చేటువంటి కొంత మాంసపు భాగంలో ఏర్పడేటువంటి ఖాళీలు గ్రహణం ముర్రి కింద ఏర్పడతాయి. ఓహ్! మీకు అర్థమైందా? అర్థమైందండి. ఆ! చాలా సూక్ష్మంగా. అంటే అబ్బా! ఇందులో గొప్పవాడు ఋషి. ఋషి వాక్కు గొప్పది. ఆ ఋషి యొక్క గొప్పదనం మనం ఎన్ని సార్లు వాళ్ళ కాళ్ళ మీద పడిపోయినా మనం అసలు వాళ్ళ రుణం నిజంగా. తీర్చుకోలేం. నిజంగా. దేవరుణం, ఋషి రుణం, పితృ రుణం అని 3 రుణాలుంటాయి. ఆ! ఆ ఋషి రుణం మనం తీర్చుకోలేం మన జన్మలో. అబ్బా! అంత గొప్ప శాస్త్రాన్ని కనిపెట్టారండి. అబ్బా! మరి ఇవన్నీ లెక్కగట్టి విత్ నేకుడై వాళ్ళ అదే వృత్త గదా! కంటి మరి ఇప్పుడు ఈ గ్రహణాల ప్రభావం మన మీద ఉన్నట్టా? లేనట్టా? నిజంగా మొన్నొకటి చదివితే ఆశ్చర్యపోయా. మన ఈ వేదాల్లో మన కాలగమనాన్ని, సంవత్సరాన్ని 365 రోజుల 6 గంటలని నిర్ధారించారంట. అవును. అది మన సైన్స్ గూడా అదే నిర్ధారించింది. ఎట్లా గురూజీ ఇదంతా ఎలా చెప్పాను కదా! సాధ్యం ఇప్పుడు అది? నాకొకాయన తెలుసున్నాయన నాకు కొన్ని పుస్తకాలు ఇచ్చారండి. ఆ! వేదాలు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళవి. దాంట్లో నేనొకటి చదివాను. ఒక సూర్యుడికి సంబంధించినటువంటి రేడియస్ ఎంతుందో, అంటే రేడియస్ అంటే వ్యాసార్థం అవును. కదా! అవును. దాని పూర్తి వ్యాసం ఎంతుందో అదే మన కలియుగ ప్రమాణం అయింది అన్నాడు. 12 మంది సూర్యుళ్ళున్నారు. అంటే ప్యారలల్ యూనివర్స్ గురించి కూడా చెప్పాడు. ఆ! 12 మంది సూర్యుల్లో మిత్ర, రవి, సూర్య, భాను, ఖగపూష, హిరణ్యగర్భ, మరీచ్యాదిత్య, సవితృవర్క, భాస్కరేభ్యో నమః. శివుడి యొక్క నామాల్లో వస్తుంది. భగనేత్ర భిదే నమః, పూషదంత భిదే నమః. వీరభద్రుడు అధ్వర యజ్ఞం అని చెప్పి జరుగుతుంది. దక్షాధ్వరహరాయ నమః అని మన నామాలతో పూజ చేస్తాం. దక్షుడు అధ్వర యజ్ఞం చేసినప్పుడు శివుడికి హవిర్భాగాలు ఇవ్వడు. హ్మ్. అప్పుడు ఈ సూర్యుళ్ళందరూ వెళతారు ద్వాదశాదిత్యులు. అందులో పూషదంత భిదే నమః. ఆ వీరభద్రుడు ఈ పూష అనబడేటువంటి సూర్యుడు దంతాలు పీకేస్తాడు. ఆ! భగనేత్ర భిదే నమః. భగుడు అనబడేటువంటి వాడు నేత్రం పీకేస్తాడు. హ్మ్. ఇవన్నీ నామాలు అందులో ఉన్నాయి. అబ్బా! మరి ద్వాదశాదిత్యులు, ప్యారలల్ యూనివర్సు, మనం ఉండేటువంటి సూర్యుడిని బట్టే మన కాలం. ఓకే. అందుకని ఋషులు ఎప్పుడు అందుకనే ప్రత్యక్ష నారాయణుడు. ప్రత్యక్షంగా కనబడే దైవం ఆయనే. ఆయన అవును. బట్టే కాలం. కరెక్ట్. ఆయన ఉంటేనే కాలం. ఆయన ఆయన లేపోతే ఉంటేనే లేదు. ఆహారం గూడా. ఆయన అది. ఉంటేనే ఆహారం వచ్చేది, జీర్ణం అయ్యేది గూడా. అయ్యేది. ఏదైనా సూర్యుడే. సూర్యుడు సూర్యుడే. లేపోతే అటువంటి సూర్యుడి మీద కనిపించేటువంటి ఆయన మీద అధ్యయనం చేశారు. హ్మ్. తపశ్శక్తితోటి వాళ్ళు ఎలా రేడియస్ ఎలా ఫైండ్ ఔట్ భూమికి చేస్తారు? సూర్యుడికున్న దూరాన్ని మధ్య గూడా దూరాన్ని. కనిపెట్టారు యుగ అప్పట్లోనే. సహస్రయోజన ఆ! పరభాను అన్నారు. మరి ఇవన్నీ మన సనాతన ధర్మం యొక్క కీర్తి ప్రతిష్టలు కాదండి ఇవి. అబ్బా! అద్భుతం. ప్రతి చిన్న విషయం అంటే ఈ వ్రతం ఎందుకు పెట్టారు? ఈ యెస్. పూజ ఎందుకు పెట్టారు? అన్నది మనం పరిశీలనం చేస్తే ఆ ఋషి తాలూకు జ్ఞానం. గతంలో మనం రావి చెట్టు గురించి చెప్పుకున్నాం. అవునండి. అవును. జంట సర్పాల విగ్రహం ఎందుకు పెట్టాలో చెప్పుకున్నాం. అద్భుతం అది. అవును. మరి ఇవన్నీ ఋషుల తాలూకు జ్ఞానాన్ని ప్రతిబింబించేటువంటి అంశాలు. ఆ! అది ఒప్పుకోవాలి మనం. ఇంకొకటండి, చాలా వ్రతాలు గాని, పూజలు గాని, మంచి విషయాలు ఏవైనా పౌర్ణమి లేదా అమావాస్యకు ముడిపెడతారు. హ్మ్. ఎందుకు? అంటే ఆ రోజులకున్న విశిష్టత ఏంటి? అది ఇప్పుడు చెప్పాను కదా! ఈ పౌర్ణమి రోజున చంద్రుడికి సంపూర్ణమైనటువంటి కళలుంటాయి. ఓకే. ఇప్పుడు ఇటువంటి కళలు అన్నీ కలిగి ఉన్నటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అచ్చా! ఓకే. కృష్ణం వందే జగద్గురుం అని. ఆయన జగద్గురువు. అవును. ఆయనలో అన్ని కళలు ఉన్నాయి. ఆ కళలు చంద్రుడికి సంపూర్ణంగా ఉన్నప్పుడు మన మనసు తొందరగా ప్రచోదనమవుతుంది. ఓకే. ముఖ్యమైనటువంటి పూజా విధానాలు చెప్పినప్పుడు పౌర్ణమి ముందు, పౌర్ణానికి, రవి సంక్రమణ దినముల్లోనూ చేసుకోవాలి అని చెప్తారు. అవును.
అలాగే అమావాస్య నాడు కూడా అంటే మనం ఎంత తీవ్రంగా ఉన్నాం, మన మనసు ఎంత నిలబడుతోంది, అది తెలుసుకోవడానికి కూడా అమావాస్య చాలా ముఖ్యం. ఓకే. అందుకని ఇందాక చెప్పాను, ఈ మానసికమైనటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు పౌర్ణానికి, అమావాస్యకి ఉండలేరు. వాళ్ళ మనసు నిలబడడానికి, ఓకే. ఆ ఎలా నిలబడిందో తెలుసుకోవడానికి కూడా ఈ వ్రతాలు ఉపయోగపడతాయి. అందుకనే పౌర్ణమి, అమావాస్య, రవి సంక్రమణ దినములు, పంచపర్వాలు అని కొన్ని ఉన్నాయి. ఓకే. సంక్రాంతులు మనకి మొత్తం మనం జనవరి నెలలో ఒకటే సంక్రాంతి మనం చేసుకుంటాం, మకర సంక్రమణం. మొత్తం 12 సంక్రాంతులు ఉన్నాయి. 12 సంక్రాంతుల్లో కర్కాటక సంక్రాంతి దగ్గర నుండి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. మకర సంక్రాంతి నుండి ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. మేష సంక్రమణం దగ్గర అంటే మనం ఆ వారాధిపతినే నవనాయకులుగా నిర్ధారణ చేస్తాం. ఇలా సూర్యుడు ఆరుద్ర నక్షత్ర ప్రవేశం చేసినప్పుడు, అలాగే కార్తీక మాసంలో తులారాశిలో సంచరిస్తూ ఉన్నప్పుడు, మాఘమాసంలో మకర సంక్రమణం చేసినప్పుడు విశేషమైనటువంటి పుణ్యం చెప్పారు. అదే అండి, ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. ఎందుకు? అప్పుడు దేవతా కాలమానం ప్రకారం పగలు. ఇప్పుడు మన కాలం ఇది, మనం భూమి మీద ఉన్నాం. ఒక ఇది ఉంటుంది, ఇప్పుడు మన బలరాముని యొక్క భార్య గారు రోహిణి, రేవతీదేవి అని ఉంటారు. ఆవిడ చాలా ఎత్తుంటారు, 8 అడుగులు ఎత్తుంటారు. ఆవిడకి పెళ్ళి అవ్వట్లేదని వాళ్ళ తండ్రి గారు ఈవిడ్ని తీసుకుని బ్రహ్మగారి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు బ్రహ్మగారి దగ్గర ఏదో నృత్య ప్రదర్శన జరుగుతూ ఉంటుంది, సరస్వతీదేవి వీళ్ళందరూ ఉంటారు. సరే ఇది అయ్యాక ఆయనతో మాట్లాడదామని ఆయన ఆగుతాడు. ఆగిన తర్వాత వెళ్ళి, బ్రహ్మగారు మీరు ఇంత ఇలా మీ క్రియేషనే కదా మనిషి అన్నవాడు, ఈవిడ ఇన్ని అడుగులుంది, ఈవిడ్ని చేసుకునేది ఎవరు అని అడుగుతాడు. నువ్వు గొప్ప పని చేసేవరా, ఈ అమ్మాయిని కూడా నీతో తీసుకొచ్చి ఇప్పటికీ నువ్వు వచ్చిన తర్వాత ఈ కాసేపట్లో భూమి మీద 28 మహాయుగాలు వెళ్ళిపోయాయి అన్నాడు. యుగం కాకుండా 28 మహాయుగాలు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం కలిపితే ఒక మహాయుగం. అటువంటి 28 మహాయుగాలు వెళ్ళిపోయారా బాబు, నువ్వు తీసుకొచ్చి మంచి పని చేసావు. అంటే మన యూనివర్స్ లోంచి ఇంకొక యూనివర్స్ లోకి వెళ్ళినప్పుడు ఆ టైం ట్రావెల్ చేసినప్పుడు ఇక్కడ టైము. అందుకని మన కాలమానంలో 6 నెలల పగలు దేవతలకి, 6 నెలల రాత్రి. అందుకని ఉత్తరాయణంలో అది దేవతల కాలమానం ప్రకారం పగలు. మనకి 14 లోకాల కింద ఉన్నాయి. భూలోక, భువర్లోక, సువర్లోక, తపోలోక, ఇలా పాతాళ లోకాలు ఉన్నాయి. ఇలా వీటన్నిటికీ కూడా కొన్ని ప్రత్యేకమైన డైమెన్షన్స్ ఉన్నాయి. అందుకని మనం ఉత్తరాయణంలో చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో అప్పుడు దేవతలు వాటిని చూస్తారు. దక్షిణాయనం మరి వాళ్ళకి రాత్రి కదా, అందుకని వాళ్ళు ఎక్కువ చూడరు, దేవతల ప్రభావం తక్కువగా ఉంటుంది. అందుకనే మీరు గమనించండి, చాతుర్మాస దీక్షలు మొదలుకొని నవరాత్రులన్నీ దక్షిణాయనంలో ఉంటాయి. ఆషాఢ మాసంలో ద్వాదశి దగ్గర నుండి మొదలుపెట్టి ఏకాదశి నుండి చాతుర్మాస దీక్షలు చేస్తారు, ఉపవాసం చేస్తారు, ఎక్కువ తిండి తీసుకోరు. ఏమైనా తిండి తీసుకుంటే నీటి ఆవిరితో ఉడకబెట్టేటువంటివి మాత్రమే తీసుకుంటారు. కుడుములు, ఉండ్రాళ్ళు ఇటువంటివన్నీ అవే కదా. గణపతి నవరాత్రులు, ఆ తర్వాత పితృపక్షాలు, ఆ తర్వాత ఆశ్వీజ మాసం నవరాత్రులు, ఆ తర్వాత కార్తీక మాసం పూర్తి ఉపవాసాలు. మరి ఇవన్నీ కూడా ఏమిటి? సో అలాగే గురుగారు, పండగలు వాటికి సంబంధించిన విశిష్టతలు కూడా అట్లానే శనివారం చేస్తే ఏదైనా వ్రతాలు చేస్తే మంచిదని, పూజలు శుక్రవారం చేస్తే మంచిది అని అంటారు. ముఖ్యంగా శుక్రవారానికి అయితే ఒక విశేషమైన స్థానం ఉంది మన పండగల్లో. ఏంటి దానికి అంత విశిష్టత? ముఖ్యంగా వరలక్ష్మి వ్రతాలు శుక్రవారమే చేయాలంటారు. ఏంటి అంత విశిష్టత? నిజమే మీరు అడిగింది. ఇప్పుడు ఈ సంవత్సరం ఉందనుకోండి, వరలక్ష్మి వ్రతం 3వ శుక్రవారం వచ్చింది. ఇక్కడ శుక్రవారానికి అధిదేవత శుక్రుడు. అమ్మవారి యొక్క ప్రీతైనటువంటి వారం శుక్రవారమే. అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి వారము, లేదా ఈ శుక్రాచార్యుడు లేదా ఈ సంబంధమైనటువంటి వ్యక్తుల తాలూకు కొంతమంది అమ్మవారికి విశేషమైనటువంటి భక్తులు ఉంటారు. నిజానికి ఎలా ఉంటుందంటే, శుక్రుడు ఒకానొక సందర్భంలో వామనుడు వచ్చి వరం అడుగుతాడు. అడుగుతుంటే ఇవ్వబోతాడు ఆయన. ఎవరు? వామన అవతారంలో ఎవరినైతే భూమి కిందకి తొక్కేస్తాడో ఆ మహారాజు గారు వరం ఇవ్వబోతాడు. ఇవ్వబోతూ ఉంటే ఈయన ఏం చేస్తాడు? బలిచక్రవర్తి. ఈయన ఏం చేస్తాడంటే చేసేదేం లేక వెళ్ళిపోతాడు. ఒకానొక సందర్భంలో శివుడు పార్వతుల మధ్యలో ఉంటాడు. ఈయన మధ్యలో ఉండి ఇలాగే కమండలంలోంచి ఒక ధార కింద ఎవరో ఒక మహర్షో లేకపోతే ఏదో సందర్భం ఉంటుందో చిన్న కథ, ధార కింద పోయిపోతూ ఉంటే కమండలంలో దూరుతాడు. ఈయన కమండలంలో దూరితే నీళ్ళు రావట్లేదు. నీళ్ళు రాకపోతే ఏం చేస్తారంటే ఒక పొల్లెట్టు గుచ్చుతారు, ఇలాగా ఒక కన్ను పోతుంది.
అచ్చా! అందుకే ఒంటికన్ను శుక్రాచార్యుడు. ఆ! హ్మ్. ఒక కన్ను ఉండదు. అలాగే ఈయన ఒకానొక సందర్భంలో శివుడి వీర్యం ద్వారా బయటకొస్తాడు. అంటే ఆ మూత్ర ద్వారం ద్వారా బయటకొస్తాడు. ఓకే. ఆ బయటకొచ్చిన సందర్భంలో అమ్మవారి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహం శుక్రుడి మీద ఉంటుంది. అచ్చా! అందుకని ఒక బిడ్డలాగే శుక్రుడిని చూసుకుంటూ ఉంటారు. ఇందులో ఓహోహోహో! కల్పాంతంలో చాలా కథలున్నాయి. రైట్. ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క కథలా చెప్పుకుంటూ వస్తారు. అందుకనే దీని మీద స్పష్టత ఉండదు. రైట్. ఇప్పుడు రైట్. రైట్. వినాయకుడున్నారు. అవును. ఆయనకి సంబంధించినటువంటి కథలు కొన్ని ఎలా ఉంటాయంటే, ఇలా అమ్మవారు బయటొచ్చారు. శివుడొచ్చి తలకాయ తలకాయ ఇంకొక నరికేసాడు. కల్పాంతం కథే ఉంటుంది. నవగ్రహాలన్నీ వినాయకుడిని చూడ్డానికొచ్చినప్పుడు శనేశ్వరుడు తలకాయ పైకెత్తడు. ఎత్తు నువ్వు అని అమ్మవారు అనేసరికి ఒక్కసారి చూస్తే ఆయనకి ఇలా జరుగుతుంది. ఆ దృష్టి పడడం వల్ల అని ఇలా కొన్ని. అంటే ఓకే. కల్పాంత భేదాల్లో వచ్చినటువంటి కథల ద్వారా కొన్ని కొన్ని భేదాభిప్రాయాలుండొచ్చు. ఓకే. కానీ శుక్రాచార్యుల వారి యొక్క ఇది అమ్మవారికి శుక్రుడంటే విశేషమైనటువంటి ఇది ఉంటుంది. ఇష్టం. ఓకే. అందుకని మీరు గమనించండి. అలాగే చంద్రుడు కూడా అమ్మవారికి విశేషమైనటువంటి భక్తుడు. ఓకే. చాలా గొప్ప భక్తుడు. అందుకని సోమవారాలు గాని, శుక్రవారాలు గాని అమ్మవారి యొక్క ఆరాధన చాలా మంచిది. ఓహ్! ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే శుక్రవారం నాడు అమ్మవారి ఆరాధన చేస్తాం. అవును. ఇప్పుడు దాని కదా నియమం. అవును. శ్రవణ నక్షత్రం అని చెప్పి ఒక నక్షత్రం ఉంటుంది. శ్రవణం. హ్మ్. విష్ణుమూర్తి యొక్క నక్షత్రము అంటారు. నిజానికి దేవతలకి నక్షత్రాలు ఇవి అవి ఏముండవు. కానీ ఈ శ్రవణ నక్షత్ర మండలంలో ఒక రకమైనటువంటి శక్తి, విష్ణువుకి సంబంధించినటువంటి శక్తి ఉంటుంది. ఓకే. చంద్రుడు ఎప్పుడైతే ఈ శ్రవణ నక్షత్ర మండలంలోంచి పౌర్ణమి రోజున వెళ్తాడో, మనకి పేర్లు కూడా ఎలా వస్తాయంటే పౌర్ణానికి శ్రవణం ఉంటే శ్రావణ మాసం, ఓహో! పౌర్ణానికి కృత్తికా నక్షత్రం ఉంటే కార్తీక మాసం. అచ్చా! పేర్లు అలా వస్తాయి. ఓకే. 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 పౌర్ణమి రోజున మరి చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కాబట్టి, ఆ శ్రవణ నక్షత్ర మండలం మీద నుండి వచ్చేటువంటి కాంతి అది చంద్రుడి ద్వారా మనందరి మీదకి ప్రసరిస్తుంది కాబట్టి, ఓకే. అది విశేషమైనటువంటి పుణ్యకాలం. విష్ణువు స్థితికి కారకుడు. అందుకనే ఆయన దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది. స్థితి అంటే మనం బతకడానికి కావలసినటువంటి శక్తికి మరి డబ్బు కావాలి. అవును. అవును. ఆ విష్ణు వంశకు సంబంధించినటువంటి శక్తి ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున అలా వెన్నెల రూపంలో కురుస్తుంది. ఓకే. అందుకని ఆ పౌర్ణమికి దగ్గర చేర్చి ఏ శుక్రవారం అయితే ఉంటుందో ఆ శుక్రవారమే వరలక్ష్మి వ్రతం. అచ్చా! 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 జనరల్‌గా రెండో వారం పడుతుంది ఎప్పుడూను. ఆ! ఈసారి శ్రావణ మాసం ప్రారంభం అవ్వడమే శుక్రవారంతోటి ప్రారంభమైంది. అవును. మరి పౌర్ణానికి ముందు మూడో శుక్రవారం వచ్చింది. అచ్చా! పౌర్ణానికి ముందు ఏ శుక్రవారం అయితే ఉంటుందో అదే వరలక్ష్మి వ్రతం. అబ్బబ్బో! అందుకని వ్రతాలు ఇలా శుక్రవారాలు, పౌర్ణములు దీని అంతటికి నియమం అది. చంద్రుడు మనఃకారకుడు అంటారు. అట్లాగే చంద్రుడు జీవకారకుడు అని ఒక దగ్గర చదివాను. అసలు జీవమే చంద్రుడి కారకుడు అని విన్నాను. రెండోది, మూడోది పల్లెటూర్లలో దసరాకి పాలను పెట్టి, ఆ పాలల్లో చంద్రుడు కనబడ్డ వెంటనే కార్యక్రమాలు చేసి, ఆ పాలను తాగితే అవి అమృతం అవుతాయి అనేది గూడా ఒకటి ఆచారం ఉంది. ఏంటి చంద్రుడికి ఇంత విశిష్టత? జస్ట్ సూర్యుడి నీడ ఆయన మీద పడితే వెలిగే చంద్రుడిలో ఇంత శక్తి ఉందా? అంటే మనం మామూలుగా సూర్యుడే శక్తివంతుడు అనుకుంటాము. చంద్రుడికి ఇంత ఏంటి నాకు అర్థం కాలేదు. ఇది లోతుగా మీరు అబ్జర్వ్ చేయండి. గురూజీ. కుజుడు ఎర్రగా ఉండేటువంటి గ్రహం. ఆయన ఉపరితలం మీద ఉండే వాయువులు, ఆ ప్లానెట్ ఇదంతా ఎర్రగా అవును. ఉంటుంది. యజన, కీర్తి, గృహ, కాంచన, పుత్ర, వస్త్ర, అశ్వాధికారకు గురువు. గురుడికి సంబంధించిన వర్ణం బంగారపు వర్ణంలో ఉంటాడాయన. హ్మ్. ఆయనకుండే ఉపగ్రహాలు కూడా చాలా ఎక్కువ. అలాగే సత్వ, భూ, ప్రాకార, రోగ, వ్రణ, సాహస, శస్త్రాగ్ని, సందర్శనోత్పాటన, భ్రాతృకారకుడు కుజుడు. ఒక ఉపరితలం మించి ఏ లైట్, ఏ కాంతి అయితే రిఫ్లెక్ట్ అవుతోందో, ఆ కాంతికి కొంత ప్రత్యేకమైనటువంటి గుణం ఉంటుంది. ఓకే. మీరు ఇంకో విషయం నమ్ముతారా? నీటికి జ్ఞాపక శక్తి ఉందంటే మీరు నమ్ముతారా? ఆ! చాలా గొప్ప విషయం. ఒక సైంటిస్ట్ రీసెర్చ్ చేశాడు. ఒక వాటర్ బాటిల్‌లో 2 నీళ్లు తీసుకున్నాడు. అంటే 2 వాటర్ బాటిల్స్ తీసుకున్నాడు. ఒకటి ఒక గదిలో పెట్టాడు. ఇంకోటి ఇంకో. ఓ వాటర్ బాటిల్ ఉన్న గదిలో ఎప్పుడూ శాంతమైనటువంటి మాటలు మాట్లాడతాడు. ఆ! చాలా ఆనందంగా ఉండేవి, సౌమ్యంగా ఉండేవి. ఇంకో దాంట్లో ఎప్పుడు తిడుతూ ఉంటాడు, కొట్లాడుతూ ఉంటాడు, లేకపోతే అనేక రకాల దుర్భాషలాడుతూ ఉంటాడు. ఈ తర్వాత ఈ 2 బాటిల్స్‌ని తీసుకొని అధ్యయనం చేస్తే, ఈ సౌమ్యంగా ఉండేటువంటి నీళ్ళ మాలిక్యూల్స్ ఇవన్నీ కూడా దాంట్లో కొంత జీవశక్తి, కొంత ఎదుగుదల, ఆ మాలిక్యూల్స్‌లో కొంత జీవం ఉండేటువంటి పరిస్థితులు పాజిటివిటీ కనబడింది. దీంట్లో నెగటివిటీ కనబడింది. దేవుడా! ఆ! ఒక నీటికి జ్ఞాపక శక్తి ఉంది. మీరు నెట్‌లో సెర్చ్ చేయొచ్చు. ఇవేమి ఎక్కడ ఆ! నేను అబద్ధం ఓకే. మాట్లాడను.
అయ్యో! ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంతా ఇంటర్నెట్. అవును. నీటికి జ్ఞాపక శక్తి ఉందా? వచ్చేస్తుంది. అవును. ఎంత బురద ఉండనివ్వండి, ఎంత అస్థికలు కలపనివ్వండి, గంగా నదిలో టీడీఎస్ మనం తాగే దాని మీద అద్భుతంగా ఉంటుంది. అవును. రీసెంట్‌గా ఒకాయన వెళ్లి, ఇంత బురదుంది, ఇంత వరదొచ్చింది కదా! దీన్ని టీడీఎస్ చెక్ చేద్దాం. ఇప్పుడు మనకి అవకాశం ఉంది. అంతే కదా! ఆశ్చర్యపోయాడు. మనం తాగే నీళ్లు కంటే ఇవే స్వచ్ఛమైనవి కదా! అన్నాడు. ఇంకొక ఆయన రీసెర్చ్ చేసాడు. ఇంతమంది అస్థికలు కలుపుతున్నారు కదా! ఆ! ఇన్ని ఇక్కడే కాదు వేరే దేశాల నుండి ఎంత అసలు తీసుకొస్తున్నారు. మురికి అయిపోతది గంగ. అయిపోతున్నారు. ఆ అస్థికలు ఒక ఎముక నీటిలో కరగడానికి చాలా సమయం పడుతుంది. అవును. కానీ గంగకి ఒక శక్తి ఉంది. అవి త్వరగా ఆ అస్థికల్ని తనలో కలుపుకుంటాయి. ఓకే. ఒక నీటికి ఉండే శక్తి గురించి అధ్యయనం చేస్తే ఇలా మనకి కనపడుతూ ఉంటుంది. హ్మ్. మరి ఇలా వచ్చినప్పుడు ఈ నీటికి సంబంధించి లేకపోతే ఈ వీటికి సంబంధించినటువంటి అధ్యయనాలన్నీ ఏం చెప్తున్నాయి? ఒక గ్రహానికి సంబంధించినటువంటి కాంతిలోను లేదా మన నీటిలోను కొన్ని యాసిడ్ రైన్స్ పడతా ఉంటాయి. ఓకే. మీకు అర్థమైందా? ఆ! సో ఇవన్నీ ఏంటంటే ఆ రిఫ్లెక్షన్ ఇవన్నీ కూడా ఇక్కడివి కాదు. వేరే వేరే ప్రాంతాల నుండి వస్తున్నాయి. అవును. మరి ఇలా కుజుడి మీద పడ్డటువంటి లైటు, మిగతా గ్రహాల మీద పడ్డటువంటి లైటు, చంద్రుడి మీద పడ్డటువంటి లైటు, ఈ ఉపరితలాలకి వేరే వేరే శక్తులుంటాయి. అవును. యెస్. చంద్రుడికి చెప్పిన కారకత్వాల్లో మనః పుష్ప సుగంధ మాత్రోదక ఎత్కించద్ కావ్యాది మాతృకారకుడు చంద్రుడు. ఆహా! ఇవాళ భూమి మీద ఓషధీ వృక్షాలు నిలబడి ఉన్నాయంటే చంద్రుడే కారణం. ఆ! మరి జీవానికి ఆయన కారకుడా కాదా? ఓకే. ఓషధులు ఇవాళ వస్తున్నాయి అంటే చంద్రుడే కారణం. హ్మ్. ఇవాళ సముద్రం గాని, జంతువులు గాని అలజడి లేకుండా ఉన్నాయి అంటే దానికి చంద్రుడే కారణం. ఏ ప్రకృతి విపత్తొచ్చినా ముందు పశుపక్షాదులకే తెలుస్తుంది. అవును. మనకి తెలీదు. తెలీదు. అవును. ఆ పక్షులు, పశువులు ఇవన్నీ చక్కగా ఉన్నాయి. అవి పాలిస్తున్నాయి, వృద్ధి చెందుతున్నాయి అంటే చంద్రుడు పాలకి కారకుడు. అబ్బా! పాల పదార్థాలకి కారకుడు. ఓకే. అలాగే ఓషధులకి కారకుడు. నీటికి కారకుడు. ఆయన ఒక్క క్షణం తప్పుకుంటే ఈ సముద్రం పెరిగిపోతుంది. ఒక్క హ్మ్. క్షణం. ఆ చంద్రుడి వల్లే ఆటుపోట్లు. ఆ అవును. చంద్రుడి వల్లే సముద్రం అటు ఇటు అవును. కదులుతూ ఉండడం. అవును. సునామీ రావడానికి ముందేమవుతుంది నీళ్ళన్నీ లోపలికెళ్ళిపోతాయి. అవును. ఒక్కసారిగా విరుచుకుపడుతుంది. ఇవన్నీ దేని వల్ల ఏర్పడుతున్నాయి? చంద్రుడు. చంద్రమా మనసో జాతః చక్షు సూర్యోరజ ఇవన్నీ మంత్రాలు ఉత్తినే రావండి మంత్రాలు ఇవన్నీను. అందులో నిక్షిప్తం చేశారు. ఒకానొకసారి ఇప్పుడు చూడండి ఒక్కొక్కసారి మనసు బాగోదు. అప్పుడు ఏదైనా ఒక గోదావరి గట్టుకెళ్ళి చంద్రుడిని చూడండి. ప్రశాంతంగా ఉంటుంది. ఒక అవును. సముద్రం మధ్యలో ఉన్న చంద్రుడిని చూడండి ప్రశాంతంగా ఉంటుంది. మరి ఇవాళ ఆ చంద్రుడి నుండి రిఫ్లెక్ట్ అయ్యేటువంటి లైట్ అది పౌర్ణమైతే మనకి ఒకలాగా, హ్మ్. అమావాస్య అయితే ఒకలాగా. గురుడు నుండి రిఫ్లెక్ట్ అయ్యే లైట్ నుండి మనకి వీర్య శక్తి వస్తుంది. ఓకే. కుజుడు నుండి రిఫ్లెక్ట్ అయ్యేటువంటి లైట్ బట్టి మనకి బాడీలో శక్తి, అస్థి మధ్యలో కొంత శక్తి వస్తుంది. అందుకని ఎవరైతే ఈ సన్‌లైట్‌కి గాని, మిగతా లైట్‌కి గాని ఎక్స్‌పోజ్ అవ్వకుండా ఒక రూమ్‌లోనే కూర్చొని జీవిస్తున్నాడో వాడు ఎక్కువ కాలం బతకడు. బతకడు. అవును. చీకటి గదిలో ఒకడిని పెట్టి బతకమనండి. అస్సలు. ఈ లైట్‌లన్నీ మన మీద పడాలి. రైట్. బుధుడి నుండి వచ్చేటువంటి కాంతి మన మీదకి పడడం ద్వారా ఈ బుధుడు గణిత, కావ్య, శిల్ప, జ్యోతిష్ విద్యామాతల బుద్ధి ప్రజ్ఞాకారకో బుధః. ఆ ప్రజ్ఞకి కారకుడు. శుక్రుడి కాంతి పడితేనే మనకి కొన్ని ఈ శుక్ర కణాలు అభివృద్ధి చెందడం ఇవన్నీ ఉంటాయి. అవును. శనేశ్వరుడి యొక్క కాంతి పడితేనే ఆయుర్దాయం వృద్ధి చెందుతుంది. ఇవన్నీ లెక్క. ఈ కాంతి పడుతోంది మన మీద. గ్రహాల ప్రభావం అంటే ఏం లేదు. ఈ సూర్యుడు నిన్ను ఇలా వక్రంగా చూస్తున్నాడు. లేకపోతే చంద్రుడు నిన్న అసలు డూ అని పదం వాడతారు. అవును. అదే అవును. తప్పు. అవునా? మరి ఎందుకంటే చంద్రుడికి వేరే పదం లేదుగా? అది చందమామ. చంద్రుడు, సూర్యుడు ఇవి వాడొచ్చు. ఆ! వాడు వీడు అని కొంతమంది ఆ! మాట్లాడతారు. ఓకే. 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 రవి, చంద్ర, బుధ అలా. ఆ గ్రహాల తాలూకు నీడలు ఆ రేస్ మన మీద పడితేనే మనం బతుకుతాం. హ్మ్. ఇప్పుడు మీ జాతకంలోనండి మీరు పుట్టినప్పుడండి శనేశ్వరుడు వక్రగతిలో ఉన్నారండి. అంటే ఏంటి? భూమి మీద నుండి చూసినప్పుడు గ్రహం ఇలా వెళ్ళిపోవాలి. కానీ వెళ్ళకుండా అదే చోట ఉండిపోయినట్టు కొంచెం వెనక్కి వెళ్ళినట్టు కనబడుతుంది. నిజానికి అలా వెళ్ళదు. ఓకే. అలా కనబడుతుంది. ఉదాహరణకి మీరు ఎప్పుడైనా మీ కారులో వెళ్ళిపోతూ ఫ్లైట్‌ని చూసారనుకోండి. ఆ ఫ్లైట్ అలా ఉండిపోయినట్టు కనబడుతుంది. హ్మ్. నిజంగానే అది అలా ఉంటుందా? కొన్ని వేల మైళ్ళతోటి వెళ్ళిపోతుంది. కానీ అలా స్ట్రక్ అయిపోయినట్టు ఉంటుంది కొంతసేపు. అవును. అలాగే గ్రహాలు గూడాను. ఆ స్టేజ్‌లో ఉన్నప్పుడు మీ మీద ఎలా పడ్డాయి కిరణాలు? ఓకే. మీరు పుట్టినప్పుడు లగ్నం అని అంటారు. లగ్నం అవును. అంటే మీరు పుట్టినప్పుడు భూమి, ఆకాశం ఎక్కడైతే కలుస్తున్నాయో ఆ సంధి ప్రాంతాన్ని లగ్నం కింద తీసుకుంటారు.
ఆ లగ్నాధారితంగా గ్రహాలు ఎలా ఉన్నాయో చూసుకుంటాడు. చూసుకుని మీరు పుట్టినప్పుడండి బృహస్పతి లగ్నంలో ఉన్నారండి. చాలా మంచిది. బృహస్పతి స్థితే లగ్నే దివ్యదేహో సుభాషితః. మీరు కొంచెం బొద్దుగా ఉంటారండి. మాట చాలా మాట్లాడగలరండి. ఇలాంటివి చెప్తారు. మరి ఇవన్నీ ఎలా సాధ్యం? కేవలం ఆ లైట్. యాహ్! ఏమీ లేదు. అందుకనే జ్యోతిషం ఎంత తెలివిగా పేరు పెట్టారంటే కేవలం కాంతి. కాంతి. ఆ అచ్చచ్చ! కాంతి నీ మీద సవ్యంగా పడితే మనం అదృష్టవంతులం. హ్మ్. బాగా లేదనుకోండి ఇబ్బంది పడుతున్నాం. అందుకని మనం ఏం చేస్తాము? మంత్రాలు చదువుతాం. శమగ్నిరగ్నిభిస్కరశ్చన్నస్తపతు సూర్యః సంవాతో వాత్పరపాపశ్రితః. దీనికి కొంత ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అవును. ఇప్పుడు కొత్త థెరపీ వచ్చింది తెలిసినా? ఒక ట్యూనింగ్ ఫోర్క్‌ని ఇంత ఫ్రీక్వెన్సీ తోటి దీన్ని కొట్టి బాడీలో ఇక్కడ పెడితే మీ బాడీలో ఏదైతే నెగెటివ్ ఫ్రీక్వెన్సీ ఉందో దాన్ని దీనితోటి ఇది చేస్తున్నారు. ట్యూన్ చేస్తున్నారు. ఆయ్! ఆ! ఆ! కరెక్ట్. ఫోర్క్‌తో. ఆ! మొన్ననే రీసెంట్‌గా నేను చూసాను. ఓ ట్యూనింగ్ ఫోర్కు ఎంతో హెడ్జ్ చెప్పింది దాని ఆ! ఫ్రీక్వెన్సీ. ఇలా టిక్‌మని కొట్టింది. ఇక్కడ పెట్టింది. దీనివల్ల మైగ్రేన్ తగ్గుతుంది. దీనివల్ల బాడీ పెయిన్స్ తగ్గుతున్నాయి. అంటే నీ బాడీకి ఈ ఫ్రీక్వెన్సీ తోటి కొంచెం మ్యాచ్ అవుతుంది. ఆ! ఇప్పుడు మనకి శనేశ్వరుడు బాల. అష్టమ శని, అర్ధాష్టమ శని. ఈ శమగ్నిరగ్నిభిస్కరశ్చన్నస్తపతు సూర్యః సంవాతో వాత్పరపాపశ్రితః 18,000 సార్లు 19,000 సార్లు మంత్రం చేయమన్నాడు. అప్పుడు చేసినప్పుడు ఈ వైబ్రేషన్స్ ఉంటాయే, ఈ వైబ్రేషన్స్ అన్నీ కూడా గాల్లో కలిసి ఆ ఓకే. వచ్చేటువంటి కాంతి మరి తిరునల్లారు క్షేత్రం ఏంటి? భూమి మీద శనేశ్వరుడి కిరణాలు ప్రత్యక్షంగా పడే ప్రాంతంలో గుడి కట్టారు. ఓకే. ఎంత రీజన్‌గా ఉంటాయో ప్రతిదిను. అబ్బా! ఈ మంత్రం తాలూకు ఫ్రీక్వెన్సీ వెళ్ళి, ఆ వైబ్రేషన్స్ అన్నీ కాంతిలో కలిసి, ఆ కాంతి యొక్క తీవ్రతని తగ్గించి వేస్తాయి. ఓకే. తగ్గి మన మీద ఆ నెగెటివ్ వైబ్రేషన్స్, నెగెటివ్ కాంతి పడదు. అబ్బా! ఉంగరం పెట్టుకుంటాం. ఉంగరం పెట్టుకున్నప్పుడు రాయి ఉంటుంది. ఆ రాయి చర్మానికి తగిలేలా ఉంటుంది. అవును. ఈ ఈ స్టోను దాన్ని ఆకర్షిస్తుంది. ఓకే. ఓకే. ఈ స్టోన్ దాన్ని ఆకర్షిస్తుంది. ఆహ్, గ పుష్యరాగం ఉంది. బృహస్పతికి సంబంధించిన రేస్‌ని ఆకర్షిస్తుంది. ఆకర్షిస్తుంది. ఓకే. అయస్కాంతం ఉంది. ఇనుమును ఆకర్షిస్తుంది. అవును. ఓహ్! అవును. మరి అవన్నీ ఆకర్షిస్తాయి. అందుకని ఈ రాళ్ళు పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఓహ్! మీకు ఆ గ్రహం వ్యతిరేకంగా ఉందనుకోండి, ఈ రాయి పెట్టుకుంటే ఆ వ్యతిరేక ఫలితాలే వస్తాయి. అచ్చా! నక్షత్రాన్ని బట్టి ఉంగరం పెట్టుకోకూడదని అందుకనే అంటారు. ఓకే. ఈ మరి రాయి దాన్ని ఆకర్షిస్తుంది. నక్షత్రాన్ని బట్టి కాకుండా ఎట్లా పెట్టుకుంటారు మరి? జాతకాన్ని బట్టే పెట్టుకోవాలి. అచ్చా! జాతకాన్ని బట్టేనా? నక్షత్రాన్ని బట్టి మీరు పలానా అనురాధలో పుట్టారు. హ్మ్. శనేశ్వరుడికి సంబంధించిన ఇది పెట్టుకోండి అంటే పోయింది అక్కడితోటి. ఓహ్! ఆ వైబ్రేషన్స్ అన్నీ ఇది లాగుతుంది. ఓకే. దీనికి ఆ శక్తి ఉంది. ఇప్పుడు ఇప్పుడు మాల ధారణ చేస్తారండి ఆ! కొంతమంది. అవును. మరి అవన్నీ ఎఫెక్ట్ కనపడతాయి. ఆయుర్వేదంలో ఒక మాట ఉంటుంది. గ్రహణ సమయంలో భోజనం చేయకూడదు అని. అవును. ఇది ఇది ఎందుకు ఈ నియమం? అదే ఇప్పుడు మీకు చెప్పాను కదా! కీనీడలో ఏం తినకూడదని. అచ్చచ్చచ్చ! ఓహోహో! అంటే ఇదివరకంటే లైట్‌లవి లేవండి. నాకు మొన్న పెద్దాయన కలిసాడు. ఆయనకి అంటే నాకున్న ఫ్రెండ్స్ అందరూనండి 70 ఏళ్ళు, 80 ఏళ్ళు వాళ్ళు. ఆ! ఆయనన్నాడు, "ఈ థామస్ ఆల్వా ఎడిసన్ అన్నవాడు కనబడితే చెప్తానన్నాడు." ఆ! ఎందుకండి అంటే, "వాడు బల్బు కనిపెట్టడమే పెద్ద తప్పన్నాడు." ఆ! అదేంటండి అంటే, ఈ బల్బు కనిపెట్టక పూర్వం ఒక మనిషి సగటు నిద్ర 10 గంటలుండేది. ఓహ్! ఇప్పుడు సాయంత్రం 6, 7కి పడుకునేవాడు. అవును. పొద్దున్న 5కి లేచేవాడు. లేచేవాడు. ఇప్పుడు ఆ బల్బు ఉండడం వల్లే కదా సగటు నిద్ర 2 గంటలకెళ్ళిపోయింది. కరెక్ట్ అండి. యెస్. నేను ఆయన థాట్‌కి ఆశ్చర్యపోయాను. నిజమేనండి. అంటే ఆయనన్నాడు, "ఈ లోకంలో ప్రతి దానికి పాజిటివ్ ఉంటుంది. ప్రతి దానికి నెగెటివ్ ఉంటుంది. ఇది కరెక్టు అని చెప్పడానికి లేదు. ఇది తప్పు అని చెప్పడానికి లేదు. ఈ బల్బు కనిపెట్టడం వల్లే కదా నువ్వు 1 గంటకి పని చేసుకుంటున్నావు. అంతేగా. ఇదే బల్బు లేకపోతే నువ్వు పడుకుంటావు కదా! హ్యాపీగా. 10 గంటలు పడుకున్నప్పుడు కదా వాడు 100 ఏళ్ళు బతికాడు. ఇప్పుడు 2 గంటలే పడుకుంటున్నాడు వీడు. ఇంకేం ఆ 2 బతుకుతాడు? గంటలు కూడా వీడికి నిద్ర పట్టట్లేదు ఈ లైట్ అంతా వల్ల. కలత నిద్రే. మరి వీడేం బాగుపడతాడు? వాడిని మనం తిట్టాలా? పొగడాలా? అన్నాడు. నిజమే. ఇది పెద్ద ధర్మ సంశయం ఇది. కాబట్టి ఇవన్నీ అంటే ఒక మనిషి ఆలోచన చేస్తేనండి రకరకాల విషయాలు. ఇదంతా ఓకే గురుగారు. ఇప్పుడు గ్రహణ సమయంలో దేవాలయాల్ని శుద్ధి చేయాలి అంటారు. మరి ఆ నీడ అదే చెప్పాను కదా! ఈ రావు దేవాలయాలు గూడా. ఆ! దేవుళ్ళకి గూడా తప్పదా ఈ బాధ? అంటే ఆగమ నియమాలు కొన్ని ఉంటాయి. ఓకే. శౌచము లేకపోతేనేమో శుచి, శుభ్రత ఇటువంటివి కొన్ని ఉంటాయి. హ్మ్. ఈ సూర్యుడు, చంద్రుడు అనేటువంటి వాళ్ళే కదా ప్రత్యక్షమైన దేవతలు. శక్తి రావాలి అంటే వాళ్ళ మీద నుండే వస్తుంది. అవును.
ఒక కరెంట్ షాక్ కొట్టిందనుకోండి, అది మనం తప్పు కింద భావిస్తాం. అవును. కానీ నిజానికి ఆ సప్లై వెళ్ళబట్టే కదా అక్కడ లైట్ ఎలుగుతోంది. అవును. అది మనం పీకేయడం వల్లే, మనం పట్టుకోవడం వల్లే మనకు కరెంట్ షాక్ తగిలింది. అవును. అలాగే ఈ ఈ ఈ పైన పెట్టిన కలశాలు అవి శక్తిని లాక్కుంటాయి. ఓకే. అది పాజిటివా? నెగెటివా? ఆ లోపల చదివేటువంటి మంత్రాలను బట్టి ఉంటుంది. ఈ కలశాలకు ఉండేటువంటి శక్తి ద్వారా లోపలున్న దేవతలు ప్రచోదనమవుతారు. ఓకే. కొన్ని కొన్ని దేవాలయాల ఆగమ నియమాల ప్రకారం ఓహో! వాటికి కొన్ని దోషాలుంటాయి. అదే కాళహస్తి లాంటి దేవాలయానికి ఉండదు. ఆ! వాళ్ళు ముయ్యరు. వాళ్ళకి ఆగమ నియమాలు వేరు. అచ్చా! కాబట్టి ఏంటంటే ఈ నీడ అనేటువంటిది పడుతోంది కాబట్టి అది మనం శుద్ధి చేసుకోవాలి. ఓకే. అలాగే ఈ శుద్ధి ప్రకరణం కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఓకే. చాలా సార్లు శుద్ధి చేసుకుంటారు వాళ్ళు. అదే అంటున్నా. ఒక్కొక్కసారి ఆ! ఒక్కొక్క రకం. వాళ్ళ ఆగమ ఏకంగా నియమాలు. దేవాలయాలు మూసేస్తారు గదా! గ్రహణ సమయంలో. గ్రహణం. హ్మ్. మరి అది మంచిది కాదు కదా! ఓకే. ఆ సూర్యుడు, చంద్రుడు మనకు కనిపించేటువంటి దైవాలు కదా! కరెక్ట్. వాళ్ళు కరెక్ట్. కనబడనప్పుడు, ఆ! ఆ శక్తి మనకు రానప్పుడు అది చెడు శక్తి కదా! ఆ ఓకే. శక్తి వీళ్ళలోకి వెళ్ళకూడదు. ఎందుకంటే ఇదంతా పాజిటివ్ వైబ్రేషన్. ఓకే. ఈ పాజిటివ్ వైబ్రేషన్ గానే ఉండాలి. అది హ్మ్. నెగెటివ్‌లోకి వెళ్ళకూడదు. ఓకే. అందుకనే శంకరాచార్యులు వారు ఆ ఉగ్రతను తగ్గించి దేవతలకి చక్కగా ఈ శ్రీచక్రాలను వీటిల్ని వేసుకుంటూ వెళ్ళారు. ఓహోహో! ఆ మూర్తుల్లో అంత పాజిటివిటీ ఉంది కాబట్టే మనం ఆ క్షేత్రానికి వెళితే మనకంత రిలాక్సేషన్ వస్తుంది. హ్మ్. ఆ వైబ్రేషన్స్ అన్నీ మనకొస్తున్నాయి. ఓకే. మీకు ఇందాక చెప్పాను, మీరు చూడండి నెట్‌లో ఒక ఆవిడ వస్తుంది. ట్యూనింగ్ ఫోర్క్ ఇలా కొడుతుంది. ఇక్కడ పెడుతుంది. అబ్బో! భలే ఉంది. నాకు రిలీఫ్ వచ్చిందని చెప్తుంది ఇంగ. అది ఆ థెరపీ కూడా తీసుకొచ్చారు. ఆ! మరి అది ఎంతవరకు ఉందో తెలీదు. రైట్ గురువు. అయితే ఇప్పుడు రాబోయే సంపూర్ణ చంద్రగ్రహణం ఏదైతే ఉందో, చాలామంది అయ్యగారులు ఏం చెప్తున్నారంటే, దీనివల్ల చాలా ప్రమాదాలు జరగబోతున్నాయి. హ్మ్. రకరకాల ఉత్పాతాలు జరగబోతున్నాయి. ఖగోళ పరంగా కావచ్చు, ఏ రకంగా చూసినా చాలా ఉత్పాతాలు జరుగుతాయనే మాట చెప్తున్నారు. అసలు ఈ సంపూర్ణ చంద్రగ్రహణ ప్రభావం మన దేశంలో మన మీద ఎంత ఉండబోతుంది? అంటే ఒకటండి, ఈ గ్రహణాలనేవి ప్రతి పౌర్ణానికి, అమావాస్యకి ఎక్కడో ఒకటి పడుతూనే ఉంటాయి. అవునా? మనకు కనబడవు. ఓకే. మనకి నియమం ఏంటి అంటే, మనకి కనిపించినటువంటి దాన్నే మనం పాటించాలి అన్నది నియమం. ఓకే. ఇప్పుడు కొన్ని కొన్ని సార్లు సూర్యగ్రహణము, కొన్ని కొన్ని సార్లు చంద్రగ్రహణం ఏర్పడి మనకు కనబడదు. అచ్చా! కనబడనప్పుడు మనం నియమాన్ని పాటించాల్సిన అవసరం లేదు. అవసరం లేదు. కొంతమంది ఈ మధ్య కాలంలో కనిపించినా కనిపించకపోయినా సూర్యుడు ఒకడే, చంద్రుడు ఒకడే, వాళ్ళకి గ్రహణం పడితే ఆ ప్రభావం మన మీద ఉంటుంది ఆ! అని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ మన ధర్మశాస్త్రాల్లో ఏముందో అది చూసుకోవాలి. మన ఓకే. ధర్మశాస్త్రంలో నిక్కచ్చిగా ఓ మాట చెప్పాడు. ఆ గ్రహణం నీకు కనబడుతోందా? నువ్వు పాటించు. నీకు కనబడకపోతే నువ్వు పాటించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఆ ఫేజ్‌లో లేవు. అది. కాబట్టి ఇక్కడ ఆ గ్రహణం మనకు కనబడితేనే ఫలితం. ఇప్పుడు ఓకే. సూర్యగ్రహణం వస్తోందన్నారు. అది మనకు కనబడదు. అవును. చంద్రుడిది మాత్రం గ్రహణం కనబడుతుంది. కనబడుతుంది. కనబడినప్పుడు ఏం చేయాలి? అది ఏ రాశిలో పడుతోంది? ఆ! కుంభం. ఆ! శతభిషం పూర్వభాద్ర సంధిలో గ్రహణం పడుతోంది. ఓకే. ఆ పడ్డప్పుడు ఆ కుంభరాశి వాళ్ళు గ్రహణాన్ని చూడకూడదు. ఓకే. కుంభరాశి వాళ్ళు మాత్రం గ్రహణాన్ని చూడకూడదు. చూడకూడదు. ఓకే. ఇది ఏ రాశుల వారి మీద చెడు ప్రభావాన్ని చూపెడుతుంది? ఇది అంటే చెప్పండి. ఆ! కుంభము, మీనము, వృశ్చికము, కర్కాటకము. ఆ! ఈ 4 రాశుల వాళ్ళకి ఇది వ్యతిరేకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఓకే. కొన్ని రాశులకి యోగాన్ని ఇస్తుంది. ఆ! మేషము, మేషరాశి వారికి ఇది విపరీతమైన యోగాన్ని ఇస్తుంది. ఓకే. అలాగే కన్యా రాశి వారికి కూడా విశేషమైనటువంటి యోగాన్ని ఇది ప్రసాదిస్తుంది. ఓకే. అలాగే వృషభము, ఈ రాశి వారికి మంచిది. తర్వాత ధనస్సు. ఓకే. ఈ 4 రాశుల వారికి ఈ గ్రహణం పట్టిన 6 నెలల వరకు చాలా యోగం కింద ఆ కాలం ఉంటుంది. హ్మ్. మేషం, వృషభం, కన్య, ధనస్సు. ఓకే. మిగతా 4 రాశులు ఏవైతే ఉన్నాయో మిథునం, సింహం, సింహం, వృశ్చికం, ఇవి మిగతా రాశులు ఏవైతే ఉన్నాయో మకరం తటస్థం. మధ్యస్థమైనటువంటి తటస్థం. ఫలితం. హ్మ్. ఈ గ్రహణాలకి ఏంటంటే పట్టు కొంత మనకి శివపురాణాంతర్గతంగా విద్యేశ్వర సంహిత అని దాంట్లో ఒక భాగంలో అత్యంత పుణ్యమైనటువంటి కాలాల్లో గ్రహణ కాలం కూడా చెప్పారు. అవునా? ఆ సమయంలో ఉపాసనకి సంబంధించి హ్మ్. హ్మ్. వాళ్ళు ఏదైనా మంత్రానుష్ఠానం ఉంటే చేసుకోవచ్చును. లేదా ఏదైనా మంత్రం తీసుకోవాలి అన్నా ఆ టైంలో తీసుకోవచ్చును. ఓకే. అది చాలా బాగా పనిచేస్తుంది. ఓకే. సాధకులకు ఉపయోగపడేటువంటి కాలము అని చెప్పారు. ఓహ్! కాబట్టి వారు ఆ సమయంలో పట్టు విడుపు టైంలో ముందు వెనక స్నానం చేసి ఆ గ్రహణం పట్టినటువంటి కాలంలో ఎవరైతే ఈ జపాన్ని చేసుకుంటారో అది కూడా 1000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. స్నానానికి ఏంటి ఫలితం? ఆ గ్రహణం తాలూకు ఫలితం పోతుంది.
ఓకే. చెడు ఫలితం ఉంటే పోతుంది. అచ్చా! 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 మరి అంతే ఓకే. కదండీ! ఏదైనా అశౌచం వచ్చినప్పుడు వెంటనే మనం హ్మ్. స్నానం చేస్తే శుద్ధి కొంతమందికి. అచ్చా! అచ్చా! అలాగే ఈ గ్రహణం తాలూకు ఇది కూడా పోతుంది. ఓకే. పోయి అప్పుడు ఈ గ్రహణానికి సంబంధించినటువంటి ఏవే గ్రహాలున్నాయంటే రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి హ్మ్. ఒక కేజింపావు మినపప్పులు గాని, మినుములు గాని, అలాగే ఈ చంద్రుడికి సంబంధించిన బియ్యం గాని, ఈ పళ్ళు లేపోతే దానికి సంబంధించినటువంటి చిన్న వెండిది చంద్రబింబము, సర్పాకృతి కలిగినటువంటిది ఇవి దానం ఇస్తే మంచిది. ఓకే. వెండే ఎందుకు ఇవ్వాలండి? చాలా కాస్ట్‌లీ గదా! ఏ వెండి కాపోతే పుచ్చుకోరా అని అడుగుతాడు ఒకడు. ఆ! ఒకడు ఉంటాడు ఆ! ఇలాంటోడు. చంద్రుడికి సంబంధించినటువంటి ఆహ్, ఆహ్, దా దాన్నేమంటారు? ఆ ధాతు ఆ! వెండి. ఓహ్! అచ్చా! రాహువుకి సంబంధించినటువంటిది రాగి. అచ్చా! అందుకని ఈ మినుములు రాగి పాత్రలో గాని, రాగి చెంబులో గాని వేసి, దానిపైన బియ్యం ఇవి ఉంచి, దానిపైన చిన్న చంద్రబింబము, సర్పము. హ్మ్. ఇవి బాగా చిన్నవైనా ఇవ్వచ్చును. ఓకే. మన యొక్క మన ఇప్పుడు నిజంగా ప్యూర్ వెండిచ్చేవాళ్ళు కూడా దానంలో ఎవరు ఉండరు. ఎవరో మహానుభావులు ఇస్తారు. అంతే. 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 ఇవ్వచ్చు. ఓకే. ఇస్తే ఆ దోషం పోతుంది. అట్లాగే గురుగారు ఈ గ్రహణాలకు సంబంధించి పురాణాల్లో గాని, రామాయణ మహాభారతాల్లో గాని వీటి ఫలితాలకు సంబంధించిన దృష్టాంతాలున్నాయా? బోలెడన్ని ఉంటాయండి. అవునా? ఉంటాయి. ఎందుకుండవు ఇప్పుడు అంతెందుకండి ఇప్పుడు సునామీలకి వాటికి కూడా గ్రహణాలు కారణమయ్యాయి అని చెప్పి కొంతమంది రాస్తూ ఉంటారు. ఓకే. కానీ ప్రతి గ్రహణము కాదు. నేను చెప్పేదది. అచ్చా! అచ్చా! ఓకే. ఇప్పుడు అంతెందుకండి మనం 2020, 21 సంవత్సరాలు చూసుకున్నాం అనుకోండి. కరోనా టైము 2020 సంవత్సరంలో మకర రాశిలో గ్రహణాలు సంభవించాయి సూర్యుడికి. హ్మ్. మకర రాశిలో. అచ్చా! అదే మకరంలో సూర్యుడున్నప్పుడు పరివేషలు సంభవించాయి. సూర్యుడి చుట్టూ వృత్తాకార వలయం. ఆ! తర్వాత మళ్ళా మిథున రాశిలో గ్రహణాలు సంభవించాయి. ఓకే. అప్పుడు రాహుకేతువులు అందులో ఉండేవారు. మరి అది దోషమే కదా! ప్లస్ అప్పుడు షడ్గ్రహ కూటమితో కూడిన గ్రహణం. ఓకే. మకర రాశిలో 6 గ్రహాలు కూడి గ్రహణం వచ్చేది. మరి ఓకే. ఇవన్నీ అవి ప్రామాణికంగా తీసుకుంటాం గానీ ప్రతి గ్రహణము కాదు. ఓహ్! ఓకే. ఓకే. అట్లాగే గురుగారు వాస్తులో ఇంకో 2, 3 డౌట్స్ ఉన్నాయి నాకు. ఇంట్లో అద్దాలు ఎక్కడ పెట్టాలనేది చాలా మందికి సంశయం. ఇది ఎక్కడ అండి? దానికి ఒరిజినల్ ప్లేస్ ఏంటి? కరెక్టే. మా తాతగారు ఉండేవారు. ఆ! ఆయన మట్టురాయి ఇలా పట్టరా అనేవాడు. మట్రా ఇలా పట్రా? మట్టురాయి. అచ్చా! మట్టురాయి. మట్టురాయి అంటే మా మామంది మట్టురాయి అంటే ఏంటండి అని. అద్దం పట్టరా అన్నాడు. ఆ! అంటే ఈ అద్దం ఉందనుకోండి ఇప్పుడు ఇది పడుకునే దాన్ని బట్టి ఉంటుందండి. సూక్ష్మం ఏంటి అంటే ఇప్పుడు తూర్పు ఇల్లు ఉందనుకోండి. ఒక్కొక్కడు దక్షిణం వైపు తలకాయ పెట్టి పడుకుంటారు. ఒక్కొక్కళ్ళు తూర్పు పడమరలుగా పడుకుంటారు. అవును. ఎప్పుడైనా నియమం ఏంటి అంటే లేవగానే అద్దం చూడకూడదు. అచ్చా! ఓకే. లేవగానే అద్దం చూడకూడదు. ఓకే. ఎవడైతే లేవగానే అద్దం చూసుకుంటాడో అది ప్రమాదం. ఓహ్! కల్లో కూడా అద్దం చూసుకున్నట్టు కలొస్తే కూడా ప్రమాదం. అయ్యా! ఇవన్నీ ఉంటాయి చాలా. విశ్వనాథీయ స్వప్న శాస్త్రం అని ఆయన ఆయన పెద్ద శాస్త్రమే రాసాడు దాంట్లో. ఆ! ఇలా ఈ కలొస్తే ఏంటి? పాములు కల్లోకొస్తే ఏంటి? పిల్లులు కల్లోకొస్తే ఏంటి? కొండ మించి పడిపోతున్నట్టు కలొస్తే ఆ! ఏంటి? ఆ! అన్నిటికి విశ్వనాథీయ స్వప్న శాస్త్రం అని అంటే నాకదొకటే తెలుసు. నేను అదేలెండి. అదొకటి అదేలెండి. ఆ! అలా. ఈ అద్దాన్ని చూడకూడదు. ఆ! అందుకని బెడ్‌రూముల్లో అద్దాలు పెట్టుకునేవాళ్ళు మీ తలకి వెనక పక్క అద్దాన్ని పెట్టుకోండి. తలకి వెనక పక్కన. అలా ఓకే. అని దక్షిణం గోడకో, లేపోతే ఉత్తరం గోడకో కాకుండా తూర్పు, పడమరలుగా ఉండేలా చూసుకోండి. ఓహో! ఓకే. తూర్పు, పడమరల దిక్కులో అద్దాలుండొచ్చు. తూర్పు, పడమర. ఓకే. కానీ లేవగానే అద్దం చూడకూడదు. ఇది ప్రధానమైన నియమం. ఓహో! ఇప్పుడు గ్రహణాలు రాబోతున్నాయి. చంద్రగ్రహణం అయితే వస్తుంది. అయితే ఈ గ్రహణ ప్రభావాల గురించి చాలామంది తెలీదు. ఎట్లా ఉంటుంది? ఏంటో కూడా తెలీదు. అయితే సాధారణంగా గ్రహణం రోజున ప్రతి ఒక్కరు తెలిసినా తెలవకపోయినా, గ్రహణం చూసినా చూడకపోయినా, స్నానం చేసినా చేయకపోయినా, ఏం జరిగినా, అన్నం తిన్నా తినకపోయినా, ఆ గ్రహణ ప్రభావం మన మీద లేకుండా ఉండడానికి ఆచరించాల్సిన ఏమన్నా సాధారణ పరిష్కారాలేమన్నా ఉన్నాయా? ఉన్నాయి. అది ఇందాక నేను చెప్పినట్టు ఈ 4 రాశుల వాళ్ళు మీనము, కుంభము, అలాగే వృశ్చికము, అదేవిధంగా కర్కాటకం. ఈ ఆ! 4 రాశుల వాళ్ళు ఈ గ్రహణానికి ఖచ్చితంగా పట్టు, విడుపు స్నానం చేయండి. ఓకే. దానివల్ల కొంత దోషం పోతుంది. రాగి చెంబులో మినపప్పు, లేకపోతే బియ్యము, ఈ చంద్రబింబము, అలాగే ఒక చిన్న సర్పపు ప్రతిమ. సంకల్పం చెప్పి దానం చేయండి. ఓకే. విడుపు స్నానం అయిన తర్వాత రోజు దానం చేయవచ్చు. ఓకే. చేసిన తర్వాత ఈ గ్రహణం తాలూకు ఫలితం కొంత తగ్గుతుంది. ఓకే. గ్రహణ సమయంలో మెలకువగా ఉంటే అనుష్ఠానం చేసుకోండి.
లేకపోతే కదలకుండా ఉండండి. కదలకుండా ఉండాలని నియమం కూడా ఏమీ లేదు. హ్మ్. ఒక గర్భిణీ స్త్రీలు మాత్రం ఇది కొంచెం జాగ్రత్తగా ఉండి, ఆ కిరణాలవి పడకుండా చూస్తే చాలు. అంటే టీవీలో కూడా చూడకూడదు అనేటువంటి నియమం లేదు. ఏం లేదు. అచ్చా! చూడొచ్చు. ఆ! జనరల్‌గా ఎందుకు చూడొద్దన్నారంటే, చూడాలంటే బయటికెళ్ళాలి. బయటికెళ్ళినప్పుడు ఆ కిరణాలు వీరి మీద పడతాయి పడుతుంది కాబట్టి, కాబట్టి. యెస్. అందుకని చూడొద్దన్నారు. తప్పితే టీవీలో టీవీలో చూడొచ్చు. హ్యాపీగా మనకంత చూడొచ్చు. ఓకే. చూడకపోయినా పెద్ద పోయేదేమీ లేదు. అవును. కాబట్టి ఇది జనరల్‌గా ఈ 4 రాసుల వాళ్ళే కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఓకే. అలాగే ఈ గ్రహణానికి సంబంధించినటువంటి ఇది పూర్వభాద్ర, అలాగే ఈ శతభిష నక్షత్రంలో పడుతోంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తే మంచిది. ఈ అచ్చా! టైంలో కొంతమంది ఋగ్వేదాంతర్గతమైనటువంటి సూక్తాలు కొన్ని చదువుతారు. హ్మ్. సర్ప సూక్తమని, అమ్మవారిని ఆరాధించేటువంటి వాళ్ళు దుర్గా సూక్తమని, అచ్చా! లేదా ఏదైనా ఏదో వాళ్ళకుండే మంత్రానుష్ఠానం ఏదున్నా చేసుకోవచ్చు. అచ్చా! సో, ఇవి చేసుకుంటే మంచిది. గ్రహణ ప్రభావం ఏమీ ఉండదు. ఉండదు. ఇంకొకటి గురుగారు, మీరు మామూలుగా ఆహ్, మోడీ జాతకం గురించి మీరు చెప్పిన వీడియో ఎంత వైరల్ అయిందో మీరు చూసారసల. మామూలుగా మీరు రాజకీయ నాయకుల జోలికెళ్లరు. అసలు ఏంటి దానికంటే నిజాన్ని చెప్పాలంటే, అంటే ఈ ప్రశ్న మిమ్మల్ని ఎప్పటినుంచో అడగాలనుకున్నాను. అసలు జ్యోతిష్యం వర్ధిల్లుతుంది అంటే దానికి ప్రధాన కారణం ఎవరయ్యా అంటే అత్యంత ధనవంతులు, లేదా ఈ దేశాన్ని నడిపే రాజకీయ నాయకులు. ఓకే. మీరు చెప్పే మాటలు, మీరిచ్చే సందేశమే వాళ్ళు దాన్ని ఆచరణ రూపంలోకి తీసుకొస్తారు. మీరేం చెప్తే అది. సో, జ్యోతిష్యుల ప్రభావం రాజకీయ నాయకులు, ఈ దేశాన్ని నడిపే రాజకీయ నాయకులు, సంపన్నుల మీద అంతగా ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళ గురించి చెప్పడానికి మీరెందుకు సంకోచిస్తారు? మీరు మిగతా జ్యోతిష్యులు చెప్పేదాని వల్ల వచ్చిన ప్రభావం ఏంటి? లేదండి. ఇప్పుడు ఒకరి జాతకం మనం కూలంకుషంగా మాట్లాడాలి అంటే ఫస్ట్ వాళ్ళ అనుమతి కావాలి. ఓకే. ఇప్పుడు మీ జాతకం చూడమని నాకు చెప్పారు. నేను చూసాను. నాకు చాలా సినిమా వాళ్ళు తెలుసు. చాలా అవును. మంది వాళ్ళకి చెప్తూ ఉంటాను. అవును. పెద్ద పెద్ద వాళ్ళకి ముహూర్తాలు, ఈ మధ్యన ఆడిన పెద్ద సినిమాలకి ముహూర్తాలు కూడా నేను పెట్టాను. ఆ! కానీ ఈనాడు దీనికి ముహూర్తం నేను పెట్టాను అని నేను చెప్పలేదు. చెప్పలేదు. ఆ అవును. గౌరవం నా మీద ఉంది కాబట్టి వాళ్ళు మళ్ళా నా దగ్గరికొస్తారు. ఓకే. ఓకే. నేను వీళ్ళు నా దగ్గరకొచ్చారు అని పబ్లిసిటీ చేసుకొని, ఓకే. వీళ్ళు నా దగ్గరకొచ్చారు కాబట్టి మీరు నా దగ్గరికి రావాలి అనేటువంటి ఆకాంక్ష నాకు లేదు. ఓకే. నమ్మకం ఉంటే వస్తాడు. రైట్. చెప్తాను. అవును. నమ్మకం లేపోతే మనం ఏమి చేయలేం. అవును. ఇది నమ్మకం మీద వెళ్ళేటువంటి విద్య. ఓకే. అంటే నేను పలానా వాళ్ళకి చెప్పాను కాబట్టి, నా దగ్గర అందరూ ఇలా సినిమా వాళ్ళు లేపోతే రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టి, మీరు కూడా నా దగ్గరికి రావాలి అనేటువంటి ఇది నాకు లేదు. ఒకటి. హ్మ్. హ్మ్. 2 నన్ను నమ్మి నా దగ్గరకొచ్చి జాతకం చెప్పించుకున్న వాడి జాతకాన్ని నేను బహిర్గతం చెయ్యను. అచ్చచ్చచ్చ! ఓకే. చెయ్యకూడదు. హ్మ్. అది ధర్మం. మీరు నా దగ్గరకొచ్చి జాతకం చెప్పించుకున్నారు. ఏవండీ పలానా ఇది చేయండి. మీరు అద్భుతమైన పొజిషన్‌లోకెళ్తారని నేను చెప్పాను. నేను చెప్పినంత మాత్రం చేతన మీరు వెళ్లారు అని అనుకుంటే అది నా మూర్ఖత్వం అవుతుంది. ఓకే. మీకు వెళ్ళే యోగం ఉంది. నేనేదో నాకు తోచిన సలహా చెప్పాను. సో, వెళ్తున్నారు కాబట్టి మీరు వెళ్తారు అని చెప్పారంతే. చెప్పాను. తప్పితే ఓకే. నేను చెప్పడం వల్ల మీరు వెళ్ళలేదు. ఓకే. ఎప్పుడైతే నేను చెప్పడం వల్ల మీరు వెళ్ళారన్న అహంకారం నాకొచ్చిందో పతనమే అక్కడ ఇంకేం ఉండదు. ఆ! మీకా యోగం ఉంది. ఉంది. వెళతారు. దానికి నేనేదైనా సహకరిస్తాను. అంటే కొంత తొందరగా అది జరగడానికి, లేదో అది ఆలస్యం అవుతోంది కాబట్టి దీనికి ఏమన్నా పోవడానికి నేనిది చెప్తానండి అని నేనేదైనా సహకరించాలి. అంటే రాజు జాతకం గూడా చెప్పరా మీరు? చెప్పకూడదండి. రాజు జాతకం గూడా. చెప్పకూడదు. అంటే నేను ఎందుకు అడిగాను అంటే ఉదాహరణకండి, ఆంధ్రప్రదేశ్‌లో జగన్, చంద్రబాబు అనుకోండి. తెలంగాణలో రేవంత్ రెడ్డి, కేసీఆర్ అనుకోండి. రైట్? ఎవరొస్తారు అధికారంలోకి నెక్స్ట్ అనే దాని మీద ఒక సగం జనాభా జీవిత స్థితిగతులు గాని, వాళ్ళకి సంబంధించిన మంచి చెడులు గాని ఆధారపడి ఉంటాయి. ఇంత ఇంపార్టెంట్ విషయాన్ని కూడా మీరెందుకు చెప్పకూడదు? చెప్పకూడదండి. ఎందుకంటే అదే చెప్తున్నాను. ఈ రాజకీయం అన్న దానికి జ్యోతిష్యాన్ని ఎలా ముడిపెడతారు? ఓకే. చాలా కష్టం. హ్మ్. ఓ రాజు జాతకం ఉంది. ఆయనది ఎంత బలంగా ఉంది, బలహీనంగా ఉంది. అతను మన దగ్గరికి వచ్చినప్పుడు చూస్తాం. ఇప్పుడు మీరు పూర్వం యుద్ధాలు ఎలా జరిగేవంటే ఒకడి దగ్గర గజబలం ఉన్నా లేకపోయినా రోజుకిన్ని విస్తరలు పట్టుకెళ్ళి గోడ అవతల విసిరేసేవారు. అంటే ఏంటి? అయ్య బాబోయ్! ఏంటి ఇన్ని ఏనుగులున్నాయా వీళ్ళ దగ్గర? అని వాడు భయపడిపోయి వీడి మీద యుద్ధానికి వచ్చేవాడు కాదు. నిజానికి వాడు ధైర్య, సాహసే లక్ష్మి అని వీడి దగ్గరికి యుద్ధానికి వస్తే వీడి పరిస్థితి ఏమీ లేదు. వీడికి లౌక్యం. ఒక్కొక్కడిని ఒక్కొక్కటి కాపాడుతూ ఉంటుంది. మీకు అర్థమైందా? ఆ జాతక బలం అనేది రాజు మీద అన్ని వేళలా పనిచేయదు. ఇప్పుడు ఏదో ఉంటుంది బలం. వాడి లౌకికమైన తెలివితేటలో, వాడి దైవ బలమో ఏదో ఒకటి పనిచేస్తూ ఉంటుంది. దాని ప్రభావం చేత వాడు రాజు అవుతాడు. తప్పితే నేనేదో చేసిన యాగం వల్లో, పూజ వల్లో, ఏదో సలహా వల్లో, జాతకం వల్లో, ముహూర్తం వల్లో
వీడు రాజయ్యాడు అని నేను చెప్పడానికి ఉండదు. అలా అవ్వనే అవ్వరు. మీకు అర్థమైందా? అద్భుతం జరిగేటప్పుడు ఎవడూ గుర్తించడం. జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం ఉండదు. పెద్దవాళ్ళు ఉత్తనే అవ్వరు కదండి. ఎంత గొప్పగా చెప్పాడు ఆ మాట ఆయన త్రివిక్రమ్ గారు. ఆ కాన్సెప్ట్ నాది. మీ దగ్గరికి రావాలి అంటే నువ్వే నేరుగా ఎవడి ప్రమేయంలా చెప్తా. నేను పలానా వాడికి చెప్పాను, పలానా వాళ్ళకి అందరికి చెప్పాను కాబట్టి నువ్వు నా దగ్గరికి రావాలి అనుకోవడం నా మూర్ఖత్వం. మరి అంటే పంచాంగం అదే కదండి, అది వేరు. జరగబోయేది చెప్తారు కదా, అది వేరు. అవును, ఇండివిజువల్ జాతకాలు చెప్పమని ఎక్కడా లేదు. అది దేశకాలమాన పరిస్థితులు. నేను ప్రతి సంవత్సరం రాస్తూ ఉంటాను. దాంట్లో ఏం రాస్తాం, వీళ్ళు నవనాయకులు, దేశ కాలమాన పరిస్థితులు ఇలా ఉన్నాయి. మేము మొన్న ఫిబ్రవరిలోనో మార్చిలోనో 5 శనివారాలు 5 మంగళవారాలు వచ్చేయండి. ఈ 5 శనివారాలు 5 మంగళవారాలు రాకూడదు. దీనివల్ల భూకంపాలు, సునామీలు, లేకపోతేనేమో ఏవోటి ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయని చెప్పాం. మీరు గమనించారు, అక్కడ థాయిలాండ్ లేకపోతే మిగతా ప్రాంతాలు, మన ఉత్తరాదిలో చాలా ప్రాంతాల్లో భూకంపం వచ్చింది. ఆఖరికి విజయవాడలో కూడా వచ్చాం. అవి చెప్తాం, అవి ముఖ్యం. కానీ రాజకీయ నాయకులు చెప్పడానికి నాకు అధికారం ఏముంది? మిగతా వాళ్ళకి మరి వాళ్ళకు ఉండే జ్ఞానం గొప్పదై ఉండొచ్చు. ఇప్పుడు నేను ఎలా చెప్పగలుగుతాను పబ్లిక్ గా? మీరు ఎలాగూ తెగట్లేదు, మీరు ఎంత ట్రై చేసినా తెగట్లేదు. లేదండి. ఓకే సార్, అయితే మీరు మీ స్పెషాలిటీ జపాలు కదండి, మీరు జపాలు బాగా చేపిస్తారు. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఏంటంటే, నాకేదో సమస్య వచ్చింది, ఎక్కడో ఒక అయ్యగారు కూర్చొని లేదంటే ఒక 10 మంది అయ్యగారులు కూర్చొని జపం చేస్తే నాకు మేలు జరుగుతుందని చెప్తున్నారు. ఏంటి అసలు ఈ జప తపాల ప్రభావం ఎలా ఉంటుంది? లేదు, ఇప్పుడు దీనికి చాలా ఈజీ కాన్సెప్ట్ చెప్తాను. చాలా ఈజీ కాన్సెప్ట్. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం. మీరు అమెరికాలో ఉన్నారు, మీ పేరు మీద ఇక్కడ 10 ఎకరాల భూమి ఉంది. అమెరికాలో ఉన్న మీరు ఇండియాకి రాలేరు, కానీ 10 ఎకరాల భూమి తెల్లారితే అమ్మేయాలి, డబ్బులు కావాలి. అమెరికాలో ఇల్లు కొనుక్కుంటున్నారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? పవర్ ఆఫ్ పట్టా రాస్తారు. నా బదులు పలానా భాస్కర్ గారు సంతకం పెడతాడు, ఆయనకి నేను పూర్తి హక్కులు ఇచ్చాను, ఆయన అమ్మేస్తే నేను అమ్మేసినట్టే, ఆయన సంతకానికి ఆ పవర్ ఉందని మీరు రాతపూర్వకంగానో లేదో ఒకటి మీరు ఇస్తారు. ఇక్కడ మంత్రాల్లో కూడా ఏం చెప్తారంటే, అన్యోన్య బ్రాహ్మణ సహాయేన ఆచరిత అధిదేవత ప్రత్యధి దేవత సహిత బుధగ్రహ జపం కరిష్యే. నాకు మంత్రం రాదు కాబట్టి, లేదా నేను చదువుకోలేను కాబట్టి, అన్యోన్య బ్రాహ్మణ సహాయేన వాళ్ళకు వచ్చి వాళ్ళు చదువుతారన్న నమ్మకంతో నేను వాళ్ళకి ఇదిగో పవర్ ఆఫ్ పట్టా ఇస్తున్నాను. వాళ్ళు అంటారు, అస్మదర్థం భవంతః కుర్వంతు తోస్మి కరిష్యామిధా జ్ఞానతః. నేను జ్ఞానంతో ఉండి నేను ఇతను చెప్పిన పని చేస్తానని స్వీకరిస్తున్నాను అని చెప్పి మంత్రార్థంలో చెప్తాడు. అప్పుడు ఇతను పవర్ ఆఫ్ పట్టా ఇచ్చేసాడు, వీళ్ళు చేస్తారు. ఈ చేసిన తాలూకు జపం ఉంటుంది, ఎన్ని వేలో జపం ఉంటుంది. అన్ని వేల జపం కంప్లీట్ అయిన తర్వాత ఆ జపం తాలూకు పవర్ అంతా కూడా కొంత తీర్థం రూపంలోనూ ప్రసాదం రూపంలోనూ నిక్షిప్తం చేసి ఇస్తారు. అది పనిచేస్తుంది. ఇది 100% ప్రూవ్ అయిన ఫ్యాక్ట్. ఇప్పుడు చాలా మందిలో, అంటే నేను మాట్లాడకూడదు కానీ, ఈ జపాలు చేసే వాళ్ళలో కూడా కొంత లోపం ఉండడం. ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, మా ఆధ్వర్యంలో జపం జరిగింది అనుకోండి, మేదో పలానా దేవాలయంలో చేసుకుని, నువ్వు ఫస్ట్ సెల్ ఫోన్ కట్టే, అన్ని అనర్థాలకి హేతువైన ఫోన్ కట్టేసి ఇదిగో నీకు 100కి 200 ఇస్తాను, నువ్వు జపం పైకి చెయ్యి. సూర్య సంవాత వాత్పరపాసన మంత్రం పైకి చదువు, కొంచెమైనా పైకి వినబడేలా చదువుపోతుంది, మొత్తం పైకి చదువు. అలా చదువుతూ చేస్తూ ఉంటేనే ఫలిస్తుంది. ఒకడేమో సెల్ ఫోన్ పాముకునేవాడు ఒకడు, ఓ పువ్వు ఇచ్చి కొట్టుకునేవాడు ఒకడు, వెకిల్ నవ్వులు నవ్వుకునేవాడు ఒకడు. ఏమో దానివల్ల ఫలితం ఏముంటుంది? దానివల్ల మన గౌరవం కూడా పోతుంది, ఉన్న నమ్మకం పోతుంది. నేను మా సైడ్ ఎక్కువ అదే ప్రిఫర్ చేస్తాను. నేను ఒక యాగం చేసినా, ఒక యజ్ఞం చేసినా, వాడిని అలా కూర్చోబెట్టి ఆ యజమాని ఎదురుగుండా కూర్చోబెట్టి చేయి. ఇది మన గౌరవం మీద ఉంటుంది, మన నమ్మకం మీద కూడా ఆధారపడి ఉంటుంది. అంతే కదా. అవును. మరి వాళ్ళ మీరు చెప్తే నమ్మరు, ఆమె కూడా చూస్తూ ఉంటారు నా వీడియోలు. ఇందులో వీడియోలన్నీ ఆవిడ మీ ఫేవరెట్. ఆవిడ అమెరికాకి పంపింది ఒక పిల్లాడిని, వాళ్ళ పిల్లాడు చిన్న కుర్రాడు. ఇప్పుడు వెళ్ళిన 2వ రోజు నుండి భయం, నేను భయం వేస్తుంది, వచ్చేస్తానన్నాడు. ఆవిడ గురువు గారండి ఇలా భయం అంటున్నాడండి, ఏం చేయాలంటే, అమ్మ ఈ మంత్రం చెప్దాము, ఇక్కడ మేము చేయిస్తాం, ఆయనకి ఆ ప్రసాదం అది పంపండి అని చెప్పి ఇవాళ పొద్దున్న జపం చేసాం. వాళ్ళకి ఇది రాత్రి కదా అమెరికా వాళ్ళకి. ఇప్పుడు తెల్లారి పొద్దున్నే లేచి, నేను రాత్రి నాకు ఒకడు పరిచయం అయ్యాడు, నా తోడుగా ఉంటాన్నాడు, నేను ఇంక రానులే ఉంటాను. ఆస్ట్రేలియాలో ఉన్నవాడికి ఇక్కడ జపం చేసాం, పొద్దున్న చేసాం జపం, మధ్యాహ్నానికి వాడికి ఉద్యోగం వచ్చింది. ఇవన్నీ లైవ్ ఎగ్జాంపుల్స్, వాళ్ళందరూ ఈ వీడియో చూస్తారు.
వాళ్ళందరికీ తెలుసును. తెలుసు. అందుకనే ధైర్యంగా చెప్పగలం. మీరందరూ కామెంట్లు పెట్టండి. మిగతా వాళ్ళకి కొంచెం ధైర్యం వస్తుంది. అయ్యా! అంటే మనం అది ఉంది దాన్ని మీరన్నారు కాపాడితే కాబట్టి మళ్ళా చివరికి ఇంకొకటి వెలిగింది ఇప్పుడే. అమెరికా కాలమానం వేరు, మన భారతీయ కాలమానం వేరు గదా! మరి ఈ ముహూర్తాల దోషాలేం రావా? అంటే అక్కడ ఒక రోజు తేడా లేట్ అవుతుంది గదా! అవును. అక్కడికే పెడతాను ముహూర్తం నేను. పెడతారా? ఆ! అంటే ఎలా అంటే ఇప్పుడు కొంతమంది అక్కడ పిల్లాడు పుట్టాడనుకోండి, ఇండియా టైంలో మార్చి చెప్తారు. ఆ! అది చేయకూడదు. ఆహా! అక్కడి టైంలోకే వేసుకోవాలి. ఓహోహో! ముహూర్తం పెట్టాలి. పొద్దున్నే వాళ్ళ అబ్బాయి ఆస్ట్రేలియాలో ఇల్లు కొనుక్కున్నాడంటే ముహూర్తం పెట్టాలన్నారు. ఆ! అక్టోబర్ 2 తారీఖు దశమి ఏకాదశులు కలిపొచ్చాయి. ధనుర్లగ్నానికి గృహప్రవేశానికి ముహూర్తం పెట్టారు. వాళ్ళ టైమే. అచ్చా! వాళ్ళ టైం పెట్టారు. డైరెక్ట్‌గా అది పెట్టుకోవచ్చు. నా కడుపులో ఇంకా చాలా ఉన్నాయి గురుగారు. మా కెమెరామన్‌లు చాలా సీరియస్ అవుతున్నారు నా మీద. సో, ఈసారికి మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఇంకా చాలా ఉన్నాయండి. జ్యోతిష్యపరమైన, వాస్తుపరమైన చాలా సందేహాలున్నాయి. మరొక్కసారి అవకాశం ఇస్తే మళ్ళీ అవి చేసుకుందాం మనం. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ అండి. సో, చూసారు గదా! జ్ఞాన తృష్టి అయితే తీరలేదు. మీకు తీరి ఉండదనే నేను అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని విశిష్టమైన ఇంటర్వ్యూలు ఫణిభాస్కర్ శర్మ గారితో మళ్ళీ చేద్దాం. అంతవరకు సెలవు. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.